శుభ సందర్భంలో అందరికీ ఘన స్వాగతం తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమాన్ని స్వాగత ఉపన్యాసంతో నెల్లూరు జిల్లా పరిపాలనాధికారి గారు వారి స్వాగత ఉపన్యాసం చేయవలసిందిగా కోరుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్యులకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు మరి మత్స్యకార సోదరులకు నా హృదయపూర్వక నమస్కారం. లీన్ పీరియడ్ సమయంలో ప్రతి మత్స్యకార కుటుంబానికి ప్రభుత్వం ఇస్తున్న 20,000 ఆర్థిక సహాయం వారికి ఎంతో ఉపయోగపడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 130,796 మంది మత్స్యకారులకు మొత్తం 261.5 కోట్ల సహాయం ప్రభుత్వం అందిస్తుంది. మన నెల్లూరు జిల్లాలో 11,644 మంది మత్స్యకారులకు 23.2 కోట్ల ఆర్థిక సహాయం అందుతోంది. గౌరవ ముఖ్యమంత్రి గారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టి, విజన్, పరిశ్రమలు, అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ వల్ల నెల్లూరు జిల్లాకి భారీ పెట్టుబడులు వస్తున్నాయి. ఎందుకో నిదర్శన గతంలో ఉన్న పరిశ్రమలకు అదనంగా గత 50 రోజుల్లోనే అంటే వింజమూరు పర్యటన తర్వాత జిల్లాలో 7 ప్రధాన పరిశ్రమలు గ్రౌండ్ దశగా చేరుకున్నాయి. శ్యామ్ మెటాలిక్స్, అనంత టెక్నాలజీస్, ఆదిత్య ప్రెసిటెక్, ఆర్ఆర్ ఇండస్ట్రీస్, ఫర్నిచర్ పార్క్, అపోలో టైర్స్, విశాఖ ఇండస్ట్రీస్ వంటి సంస్థలు జిల్లాలో పెట్టుబడికి పడుతున్నాయి. ఈ పరిశ్రమ ద్వారా జిల్లాకు 10,000 కోట్ల పెట్టుబడులు రావడం జరుగుతుంది. సుమారు 75,000కి పైగా ఉద్యోగ అవకాశాలు లభించడం జరుగుతుంది. కావాలి సమీపం ప్రాంతంలో భారీ పారిశ్రామిక ప్రాజెక్టులు వేగంగా రూపొందించడం జరుగుతుంది. ఇక్కడ నుంచి కేవలం 15 కిలోమీటర్ దూరంలో 20,000 కోట్లతో రామాయపట్నం పోర్ట్ నిర్మాణం జరుగుతుంది. పోర్ట్ సమీపంలోనే బీపీసీఎల్ ఆధ్వర్యంలో 96,000 కోట్లతో దేశంలోనే అతిపెద్ద రిఫైనరీ ఏర్పాటు అవుతున్నాయి. అలాగే ఇండోసోల్ సంస్థ ద్వారా 69,000 కోట్ల సోలార్ ప్రాజెక్ట్, ఇఫ్కో కిసాన్ సెజ్లో 10,000 కోట్ల పెట్టుబడితో అభివృద్ధి చెందుతున్నాయి. దగ్గదర్తి ఎయిర్పోర్ట్కు ₹1,000 కోట్లు పెట్టుబడితో రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడుతుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా జిల్లాలో సుమారు 1,17,000 మందికి ఉద్యోగోపాధి అవకాశాలు లభించడం జరుగుతుంది. కావాలి ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయడానికి సమగ్ర మాస్టర్ ప్లాన్స్ సిద్ధం చేస్తున్నాము. రామాయపట్నం పోర్ట్, బీపీసీఎల్ ప్రాజెక్ట్ అభివృద్ధిని దృష్టి పెట్టుకొని సుమారు 25,000 ఎకరాలు ఈ ప్రణాళికలు రూపొందించడం జరుగుతుంది. దీని ద్వారా 30,000 మందికి ఉపాధి అవకాశాలు, 10,000 కుటుంబాలకి నివాస సదుపాయాలు కల్పించడంతో పాటు స్థానిక యువత, జనాది గిరిజనులు మరియు ఎస్సీ వర్గాలకు ప్రయోజనం కల్పించడం జరుగుతుంది. పోర్ట్ పరిసర గ్రామంలో రోడ్, పరిశ్రమలు, నివాసులు మరియు ఇతర మౌలిక వసతులు అభివృద్ధికి ఈ మాస్టర్ ప్లాన్ ఉపయోగం పడుతుంది. ముఖ్యమంత్రి గారికి ఉన్న విజన్కు ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక అనుకూల విధానాలతో నెల్లూరు జిల్లా పరిశ్రమల హబ్గా అభివృద్ధి చెందుతోంది. ఇందుకు మా జిల్లా ప్రజల తరఫున మీకు చాలా చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. తర్వాత ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి కావలి శాసనసభ్యులు గౌరవనీయులు దగ్గుమాటి వెంకట కావ్యకృష్ణారెడ్డి గారిని వారి అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. సభకి నమస్కారాలు. అభివృద్ధి ప్రదాత, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడుపుతున్న ధీరోదాత్త, ఆంధ్ర రాష్ట్ర పాలిట ప్రజల పాలిట దైవం, కలియుగానికి ఆంధ్రప్రదేశ్లో పుట్టిన కలియుగ దైవం నందమూరి తారక రామారావు గారు స్థాపించి 44 సంవత్సరాలు పూర్తయి 1987వ సంవత్సరంలో మొట్టమొదటి నందమూరి తారక రామారావు గారు నడియాడినటువంటి తుమ్మలపేట ప్రాంతానికి ఈ రోజున ఇప్పటి దైవం, ఆంధ్ర రాష్ట్ర ప్రగతికి నాంది పలుకుతున్న దేవుడు, మన అందరికీ ఇష్టడు, మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం, సుస్వాగతాన్ని తెలియజేస్తూ, థ్యాంక్ యూ సీఎం గారు. మీరు మా కావలికి వచ్చి మా మత్స్యకారులకు సేవలో
వాళ్ళకి ఇస్తున్నటువంటి వృత్తిని అందించేదానికి ఇక్కడికి విచ్చేసిన మీకు శిరస్సు వంచి పాదాభివందనాన్ని తెలియజేస్తూ మా కావలికి ఇచ్చిన అదృష్టంగా భావిస్తూ మీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం ప్రగతి పదంలో నడుస్తున్నటువంటి వేళ రాక్షస పాలన పోయి రామరాజ్యాన్ని స్థాపించి రాష్ట్రాన్ని ముందుకు నడుపుతూ మా ప్రజల కళ్ళల్లో ఆనందాన్ని, మా ప్రజలందరి కూడా సుఖశాంతులతో జీవించే అవకాశాన్ని అందించినటువంటి మీకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు మా ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ రోజున మత్స్యకార భరోసా కింద 131,000 మంది మత్స్యకార సోదరులకి 262 కోట్ల రూపాయలు అందించేదానికి మా తుమ్మలపేటకి విచ్చేసి మా మత్స్యకారుల్ని ఆనందింపజేశారు. మీకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది కదా ప్రభుత్వం అంటే, ఇది కదా సేవ అంటే, ఇది కదా నాయకత్వం అంటే. ఎక్కడో కూర్చొని చేయటం కాదు, ప్రజల ముందుకొచ్చి ప్రజల కోసం పనిచేసేటువంటి ముఖ్యమంత్రి అంటే బహుశా ఈ దేశంలో కాదు ప్రపంచంలో కూడా ఏ నాయకుడు లేని విధంగా మీరు నవ యువకుడై 25 సంవత్సరాల యువకులలాగా ప్రవర్తిస్తూ ఈ రోజు ప్రజల కోసం తపన పడుతూ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న శ్రామికుడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు మా అవ్వ తాతలు వికలాంగులు అందరికీ ఈ రోజు దేవుడయ్యారు. 63 లక్షల మందికి ప్రతి నెల 1వ తేదీన దేవుడికి దండం పెడుతున్నారో తెలియదు, కానీ నిరంతరం ఎవ్రీ డే 1వ తేదీ వస్తుందంటే మీకోసం అందరూ దీవిస్తున్నారు. మీరు చల్లగా ఉండాలని, మీ నీడలో ఈ ఆంధ్రప్రదేశ్ బతకాలని నిరంతరం కూడా మా అవ్వాతాతలు వికలాంగులు వితంతువులు కోరుతున్నారు. అందుకోసం మీరు అందరూ చల్లగా ఉండాలని మేము అందరూ కోరుకుంటున్నాం. అదేవిధంగా అన్నదాత సుఖీభవ, ఏ రైతైతే కష్టాన్ని నమ్ముకున్నాడో ఎండనక వాననక పొలం గట్టుల మీద తిరిగి పంటలు పండించి అన్నదానకు కొదవలేని విధంగా ఆంధ్రప్రదేశ్ని అన్నపూర్ణ రాష్ట్రంగా అభివృద్ధి చెందుతున్న దాతలైనటువంటి అన్నదాతలకు అండగా ఉండి సంవత్సరానికి 3 సార్లు మీరు అన్నదాతలకు సుఖీభవ రూపంలో మీరు ఇస్తున్న దాతృత్వానికి శిరస్సు వంచి మా కావలి నియోజకవర్గ రైతాంగం తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జాతీయ అధ్యక్షుడా. అదేవిధంగా ఈ రోజున ఎక్కడైతే మహిళలు ఉన్నారో, ఎక్కడ ఇల్లు బాగుందంటే ఆ ఇంటి ఇళ్లను చూడాలి. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో 262.63 crores మహిళలు ఈరోజు బస్సులో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారంటే ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి మీకు? మీరు చల్లగా ఉండాలని కొనియాడటం తప్ప ఆంధ్రప్రదేశ్ అదృష్టం, ఆంధ్రుడిగా పుట్టడం అదృష్టం, తెలుగువాడిగా పుట్టడం అదృష్టం. ఎందుకంటే మీ నాయకత్వంలో ఉండటం మా అందరి అదృష్టం. తల్లిదండ్రులు జన్మనిస్తే కానీ ఆంధ్రప్రదేశ్కి అందరు కూడా సుఖీభవగా జీవించేదానికి జన్మకి మీరు కారకులయ్యారు. అందుకే మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. అందుకే మా ప్రాంత అభివృద్ధి కోసం మేము కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ముఖ్యంగా మా తుమ్మలపేట పంచాయతీ 6 పంచాయతీలు ఉన్నాయి సార్. నాకు 6 పంచాయతీల్లో మత్స్యకారు సోదరులు 26,000 ఓట్లు ఉన్నటువంటి కావలి నియోజకవర్గంలో 34 హ్యామ్లెట్లు ఉన్నాయి సార్. ఈ 34 హ్యామ్లెట్లు మీ దాతృత్వంలో, మీ హయాంలో మీరిచ్చిన కాలనీలలో బకింగ్ దాటి ఈ రోజు పర్వట వైపు వచ్చి సుఖంగా జీవిస్తున్నారు. ఎంతటి విపత్కర పరిస్థితులు ఎదురైనా, ఎంతటి సునామాలు వచ్చినా, ఎన్ని కరువు కాటకాలు వచ్చినా మా మత్స్యకారులకు ఎటువంటి డోకా లేకుండా ఈరోజు మీరు ఇల్లు కట్టించి అందరినీ ఆనందింపజేశారు. కాబట్టే ఈరోజు మా మత్స్యకార సోదరులందరూ కూడా సముద్రానికి పోయి వేట ఆడటానికి, వాళ్ళ కాలనీ నుంచి నేరుగా సముద్రం దగ్గరకు పోవటానికి ప్రతి ఒక్క హ్యామ్లెట్ కి ఒక మట్టి రోడ్డు ఇవ్వమని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నా. 24 గ్రామాలు ఉన్నాయి మత్స్యకార సోదరులారా, మన 24 గ్రామాలు ఉన్నాయి. ఈ 24 గ్రామాలు సముద్రానికి వేటకు పోయేటప్పుడు రేతులు గాని పొగులు గాని రాకపోకలకు ఇబ్బంది లేకుండా ప్రతి హ్యామ్లెట్ నుంచి 2 కిలోమీటర్లు 1 కిలోమీటర్లే ఉంది సార్. ఆ విధంగా 24 గ్రామాలకి మీరు మట్టి రోడ్లు ఇస్తే మొత్తం కూడా 6,19,00,000 ఖర్చు అవుతుంది సార్. ఇది చేసి మా మత్స్యకారులకి వెలుగులు నింపాలని, రేత్రి సముద్రం నుంచి ఒడ్డుకొస్తే ఎటు నడవాలో తెలియనటువంటి పాములు తేళ్లు కుట్టే పరిస్థితి ఉంది సార్.
కాబట్టి మాకు మా మత్స్యకారుల సోదరులు సముద్రం దగ్గరికి పోవడానికి మట్టి రోడ్ల కింద 6,19,00,000 ఇవ్వాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను సార్. అదేవిధంగా సముద్రానికి మా మత్స్యకారు జీవించే కాలనీలకి మధ్య బకింగ్హామ్ కెనాల్ ఉంది సార్. 1994లో మీతో సాస్ట్ అయినటువంటి ఆక్వా రంగం విప్లవం ఈ రోజు ఇంత ఒడ్డు ఇంత అన్నట్టుగా ఈ రోజు మా మత్స్యకారుల సోదరులు అందరూ కూడా ఆక్వా మీద కూడా ఈ రోజు పెట్టుబడులు పెట్టి సుఖంగా మీ వల్ల దయ వల్ల జీవిస్తున్నారు. నిన్నటి రోజున మీరిచ్చిన 1.5 రూపాయతో ఈ రోజు మా మత్స్యకారులు ఎక్కడ లేని పొలాలన్నీ ఈ రోజు అన్ని ఆక్వా రంగానికి మారిపోయారు సార్. ఈ రోజు మంచి రేటు ఉంది, మంచి పంటలు పడుతున్నాయి. రాజు మంచివాడైతే ఆ దేశం బాగుంటుంది, రాజు మంచివాడైతే ఆ ప్రాంతం సుభిక్షంగా ఉంటుంది. మీ దయ వల్ల ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా సస్యశ్యామలం అయిపోయింది. ఈ అన్నపూర్ణ కొదవ లేకుండా తయారైంది. మీరు నడియాడితే వర్షం, మీరు వస్తున్నారంటే వర్షం. ఈ రోజు నిండు కొండల్లాగా ఇంతటి ఎండలో కూడా ఈరోజు సోమశిల మొదలుకొని కండలేరు మొదలుకొని మా ప్రాంతంలో ఉన్న చెరువులు మొదలుకొని ఈ రోజు కూడా చెరువులు నిండా నీళ్లు ఉన్నాయంటే మీ దయ వల్లే. ఈరోజు వరుణు దేవుడు కూడా మీ ప్రకృతి ముందు, మీ కష్టం ముందు దాసోహమై వర్షాలు కురిపిస్తున్నాడు సార్. అందుకోసమే మా మత్స్యకారుల కోసం ఆ బకింగ్హామ్ కెనాల్ అంతా కూడా ఎస్టిమేషన్ వేయించాం సార్. 6,20,00,000 ఖర్చు అవుతుంది సార్. 6,20,00,000 ఖర్చు పెడితే మా మత్స్యకారు సోదరులు ఆక్వా రంగానికి సంబంధించిన డ్రైనేజ్ వాటర్ పోయి ఇంకా బాగా పంటలు పండి ల్యాండ్ పొల్యూషన్ కాకుండా తెప్పలు తుఫాన్లప్పుడు సముద్రంలో కొట్టుకోపోకుండా బకింగ్హామ్ కెనాల్లో ఆ తెప్పలన్నీ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. దయించి మాకు ఆ బకింగ్హామ్ కెనాల్ డీసిల్టింగ్ చేయడానికి 6,20,00,000 రూపాయలు స్మాల్ అమౌంట్ సార్ మాకు సహాయం చేయమని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను సార్. ఈరోజు సార్ మీ దయ వల్ల మా కావలి నియోజకవర్గం అభివృద్ధి చెందిందంటే 79 సంవత్సరాల చరిత్రలో 65 సంవత్సరాల కావలి ఆ నియోజకవర్గ ఆవిర్భావం తర్వాత అభివృద్ధి అంటే జరిగితే అది మీ వల్లే జరిగింది సార్. ఈ రోజున వ్యవసాయానికి ఎక్కడా కొదవ లేకుండా మా నియోజకవర్గం ఉంది సార్. మీ దయ వల్ల మా యువతకు ఉపాధి కల్పన కోసం మాకు BPCL గిఫ్ట్ గా ఇచ్చారు సార్ మీరు. మీ దయ వల్ల ఈ రోజున మా నియోజకవర్గంలో 5,000 ఎకరాలను మా రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని ఇండస్ట్రీలు పెట్టడానికి ముందుకు వచ్చారు సార్. ఆక్వా రంగంలో లో వోల్టేజ్ కారణాల వల్ల కరెంటు చాలా ఇబ్బందిగా ఉంది సార్. BPCL ఇండస్ట్రీ వస్తుంది సార్. కాబట్టి మాకు 123 kV ఒక సబ్స్టేషన్ ని మా మత్స్యకార గ్రామాలకు ఇస్తే ఆక్వా రంగంలో మా రైతులు ఎక్కడా ఇబ్బంది పడకుండా ఉంటారు సార్. ఈ మూడింటి నాకు సహాయం చేసి మా ప్రాంతాన్ని కాపాడమని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్. తమరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ కావలి కనకపట్నం కావాలని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో ఒక మాట చెప్పాడు సార్. కావలి కనకపట్నం అవుతుందని. అది దానికి నాంది పలికిన మహానుభావుడు. అందరూ చేతులెత్తి నమస్కరించాలి ఆ మహానుభావుడు. ఆయన లేకపోతే మనం లేమో. ఎంతో మంది వచ్చారు, ఎంతో మంది పోయారు, కాలగర్భంలో కలిసిపోయారు. కానీ అభివృద్ధి అంటే మన సారు. అందుకోసమే మా ప్రాంతంలో తమరు ముఖ్యమంత్రిగా 2019 ముందు ఉన్న టైంలో మా నీటి సంఘాలకు సంబంధించినటువంటి కొండేపు డ్రైన్ శాంక్షన్ చేశారు సార్. ల్యాండ్ ఎక్విజేషన్ కూడా అయిపోయింది సార్. రాక్షస పాలన వచ్చింది, రాక్షసుడు వచ్చాడు, దాన్ని నిర్వీర్యం చేశాడు సార్. అది రద్దు అయిపోయింది సార్. తమరు మీ సువర్ణమైన అక్షరాలతో ఒక్క సంతకంతో మా రైతులకి డ్రైనేజ్ వ్యర్థ అభివృద్ధి చెందుతుంది సార్. తప్పకుండా మా కొండేపు డ్రైన్కి నిధులిచ్చి రైతాంగం దాదాపు 12,000 ఎకరాలు 2 నెలల పాటు నీళ్లలో మునిగిపోతుంది సార్. ఆ మునకను గుర్తించిన ధీరోదాతుడు సార్ మీరు. అందుకోసమే ఆ కొండేపు డ్రైన్ మళ్ళా రీషెడ్యూల్ చేసి దాన్ని శాంక్షన్ చేసి మా రైతులకు అండగా ఉండాలని తమని సవినయంగా కోరుకుంటూ ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సార్. తరువాత ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని వారి అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మత్స్యకారుల సేవలో పాల్గొనేదానికి మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు
అట్నే మంత్రులు, స్టేజ్ మీద ఉన్న ఎమ్మెల్యేలు, మిగతా ఎమ్మెల్సీ కానీ ప్రతి ఒక్కరికి మీ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమానికి మన ముఖ్యమంత్రులు రావడం అంటే మత్స్యకారుల అదృష్టం. ఇది అదృష్టంగా మీరందరూ భావించాలి. ఈ మండటి ఎండల్లో మీ అందరు తెలుసుకోవాల్సింది, ఇటువంటి మండటి ఎండల్లో ఎంత కష్టపడుతున్నారో మన ముఖ్యమంత్రులు మీ అందరికీ తెలియాలా. గ్రామాల్లో మీకు తెలియవి కొన్ని 20 గంటలు పనిచేసే ముఖ్యమంత్రులు మీ అందరూ ఈరోజు 2014లో ఈ సేవా కార్యక్రమం కూడా మత్స్యకారుల సేవల్లో అనే కార్యక్రమం మన సారు మొదలుపెట్టిందే. మీ అందరికీ తెలుసో తెలీదో గుర్తు చేస్తున్నారు. ఆ రోజు తర్వాత పోయిన గవర్నమెంట్ 10,000 ఇచ్చింది. ఇప్పుడు మన సారు సంక్షేమం అనే పదంతో 20,000 ఇవ్వడం చాలా గొప్పది. ఈరోజు ఉండే ఆర్థిక పరిస్థితుల్లో 20,000 మీకు ఇస్తున్నా అంటే కష్టకాలంలో కూడా మాట నిలబెట్టుకొని కూటమి ప్రభుత్వం చెప్పినట్లు ఈరోజు ఈ 20,000 రెండో సంవత్సరం ఇవ్వడం, అది కూడా పోయిన సంవత్సరం 1,21,000 మందికి వస్తే ఈ సంవత్సరం 1,30,000 మందికి ఇస్తుంటారు. పెరిగిందే కానీ తగ్గలేదు, కానీ పెరిగింది. సో మీ సంక్షేమము ఎంత ముఖ్యమో మీ అందరూ కూడా తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా అబ్బవాళ్ళు వదిలేసి ఏదో దావన్న పోయే వాళ్ళు చెప్పే మాటలు మీరు ఎవరు కూడా నమ్మద్దు. ఎందుకంటే పెద్ద సారు మన ముఖ్యమంత్రులు చేసి చూపించే వ్యక్తి. సూపర్ 6 అనేది మీ అందరికీ తెలుసు ఎంత సక్సెస్ అయిందో. ఇది కూడా మీకోసరంగా ఈ గ్రామానికి వచ్చి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ మీ అందరూ సమక్షంలో ఇస్తున్నా అంటే మీరందరూ గర్వపడాలా. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మన ముఖ్యమంత్రులు ఇక్కడికి రావడం, మీ ఊరికి వచ్చి ఇవ్వడం అనేది ఈరోజు సంతోషం. బీమా పథకం అనేది కూడా మీకు తెలుసు. మీరు వేటకు పోయినప్పుడు ఏదన్నా జరగకూడదు జరిగితే అటువంటప్పుడు ఇమీడియట్ గా మీకు బీమా పథకం కింద ఇన్సూరెన్స్ లాగా మీకు ఇస్తున్నారు. పోయిన సంవత్సరం దాదాపు 66 మంది కేసుల్ని సెటిల్ చేశారు. ఈ సంవత్సరం 116 మందికి ఇటువంటి సిచ్యువేషన్ లో మీ అందరికి కూడా సెటిల్ చేస్తుంటారు. దాదాపు 5-6 కోట్లు దానిగా ఖర్చు పెట్టుంది గవర్నమెంట్. సో ఇట్లా సంక్షేమం అనేది మనసులో పెట్టుకొని ముందుకు పోయే గవర్నమెంట్ ఇది. సో ప్రతి ఒక్కరిని కోరుకునేది కూడా ఇక్కడ రాబోయే పరిశ్రమలు ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి కూడా కల్పిస్తుంది. సో జీవనం మీరు అనుకోవచ్చు ఇక్కడ ఏదో ఇండస్ట్రీస్ వస్తున్నాయి మీకేమైనా ఇబ్బంది అని. ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఉపాధి కల్పిస్తారు. ఇంకా ఈ ప్రభుత్వం ఉపాధి కల్పించే ప్రభుత్వం. ప్రతి ఒక్కరు ఇది కూడా మనసులో పెట్టుకోండి. ఉపాధి అనేది మీ ఇంటి ముందు వస్తుంది, పక్కనే బీబీసీఎల్ వస్తుంది, ఇండోసోల్ వస్తున్నాయి, రకరకాల ఇండస్ట్రీస్ వస్తున్నాయి, మీ ముందు ఇంకొక ఫ్యాక్టరీ కూడా వస్తుంది. సో అట్లా ఉపాధికి కూడా ప్రతి ఒక్కరికి కల్పిస్తారు. ఈ డ్రోన్స్ అనేది చేపలు ఎక్కడ వేటలో చేపలు ఎక్కడ మీకు ఎక్కువ ఉన్నాయో ఆ డ్రోన్ ద్వారా అది కూడా కనిపెట్టి మీకు పలాన్ దగ్గర చేపలు ఎక్కువ ఉన్నాయి, పలాన్ దగ్గర మీరు వేటకు పోవచ్చు అనేది కూడా ఒక ఇండస్ట్రీ ఇక్కడ రాబోతుంది. అది ఎటువంటి ఇబ్బందులు ఉండవు, ఇంకా మీ మంచికే అది కూడా. అట్లా రకరకాలు మన పార్టీ నుంచి సంక్షేమం అభివృద్ధి ఈ రెండు జరుగుతాయి. మీ అందరికి కూడా మంచి రోజులు ముందుకుంటాయి. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజు మీరందరూ ఇక్కడికి రావడం. థ్యాంక్ యూ సార్. తరువాత ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్యకార శాఖ మాత్యులు గౌరవనీయులు శ్రీ అచ్చెన్నాయుడు గారిని వారి అమూల్యమైన సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమం మత్స్యకారుల సేవలో. ఆ కార్యక్రమాన్ని రెండవ విడత అమలు చేయడానికి నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గానికి విచ్చేసినటువంటి మనందరి అభిమాన నాయకుడు, ఆదర్శప్రాయుడు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత, దార్శనికుడు, గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదిక పైన ఉన్నటువంటి సహచర మంత్రివర్గ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు, జిల్లా కలెక్టర్ గారు, నియోజకవర్గం చెరగల నుంచి విచ్చేసినటువంటి నాకు తెలుగుదేశం పార్టీకి అత్యంత ఇష్టమైనటువంటి మత్స్యకార సోదరీమణులందరికీ పేరు పేరున శిరస్సు వంచి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. 1982వ సంవత్సరం విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని పెట్టిన విషయం మనందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీ పెట్టి 44 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి ప్రయాణం జరిగింది. ఈ 44 సంవత్సరాల ప్రయాణంలో తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. కానీ 44 సంవత్సరాల్లో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా చంద్రబాబు నాయుడికి, తెలుగుదేశం పార్టీకి కట్టుబడినటువంటి వర్గం మన వర్గం, మన మత్స్యకార వర్గమని ఈరోజు ఘంటాపదంగా తెలియజేస్తున్నాను. అందుకే తెలుగుదేశం పార్టీకి గాని, ఆ రోజు ఎన్టీఆర్ గాని, ఈ రోజు చంద్రబాబు నాయుడుకి గాని, మన యువనేత నారా లోకేష్ బాబుకి గాని మత్స్యకారులు కుటుంబ సభ్యులుగా మనందరం కూడా భావిస్తున్నాం. ఎక్కడ ఏ మత్స్యకారుడికి ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించి పరిష్కారం చూపుతున్నాం. కానీ మనం కూడా ఆలోచన చేయాలి. ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ రాజకీయాలు చేయదు, విమర్శలు చేయదు. ప్రజలకి ఏమి చెప్తుందో, ప్రజలకి ఏ కష్టాలుంటాయో ఆ కష్టాలని పరిష్కరించడమే తప్ప ఇంకొక ధ్యాస ఎప్పుడు కూడా ఉండదు. అటువంటి సమయంలో ప్రజలు కూడా, మత్స్యకారులు కూడా చైతన్యవంతంగా ఉండవలసిన అవసరం ఉంది. మీరందరూ ఎప్పటికప్పుడు, ప్రజలందరూ ఎప్పటికప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ కూడా తెలుసుకోకపోతే భవిష్యత్తులో మనకి చాలా కష్టాలు వస్తాయనేది మనందరం కూడా గమనించాలి. ఒకసారి మీ అందరూ వెనక్కి వెళ్ళండి. 2014-19 రాష్ట్రం విడిపోయింది. అప్పుల్లో మనం ఉన్నాం, ఏమీ చెయ్యలేమనుకున్నాం. కానీ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా మనందరం చేసుకున్నాం. 2014 నుంచి 19 వరకు నేను ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా ఉన్నాను, ఎన్నోసార్లు నుంచి రాజకీయాల్లో ఉన్నాను, ఎన్నో ప్రభుత్వాలను చూశాను, చంద్రబాబు నాయుడు గారిని కూడా ముఖ్యమంత్రిగా చూశాను. కానీ 2014-19 ఈ రాష్ట్రానికి ఒక స్వర్ణయుగం. అందులో మత్స్యకారులకి ఒక స్వర్ణయుగం లాగా 5 సంవత్సరాలు చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం పనిచేసింది. కానీ 2019లో ఒక దుర్మార్గుడు మాయ మాటలు చెప్తే, మన కులాల మధ్య చిచ్చు పెడితే, ఆచరణ కానిటువంటి హామీలు ఇస్తే ఒక్క యామరపాటుతో 2019లో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని ఓడించారు. ఆ ఓటమి
చంద్రబాబు నాయుడిది కాదు, ఈ రాష్ట్రానిది 5 కోట్ల మంది ప్రజలదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే 2019లోనే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఈసరికే ఈ రాష్ట్రం ఈ ప్రపంచంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా తయారయ్యేది. ఒక చిన్న యామరపాటుతో అగ్రగామగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని 25 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిపోయారు. ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ పేరు చెప్తే అసహించుకున్నటువంటి పరిస్థితికి వచ్చిన విషయాన్ని కూడా మనం గమనించాలి. మళ్ళీ మొన్న చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వానికి అచంచలమైన విశ్వాసం నమ్మకంతో ఈ రాష్ట్రంలో అధికారాన్ని ఇచ్చారు. 21 మాసాలు పూర్తయ్యాయి. మీరు నేను ఎవ్వరూ ఊహించలేదు. ఆంధ్ర రాష్ట్రం అంటే ఆమడ దూరంలో ఉండేవాళ్ళు. ఎవరికైనా ఈ రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టమంటే ఎవ్వరూ వచ్చినటువంటి పరిస్థితి లేదు. అటువంటి తరుణంలో చంద్రబాబు నాయుడు గారు 21 మాసాల్లో మళ్ళీ ఒక నమ్మకాన్నిచ్చి ఒక సమర్థతనిచ్చి దేశ విదేశాల నుంచి ఈ రాష్ట్రానికి వచ్చే విధంగా పెట్టుబడులు పెట్టే విధంగా తీసుకొచ్చారంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క సమర్థతని మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు మత్స్యకారుల సేవలో వచ్చాం. ఈ రాష్ట్రానికి పెద్ద ఆస్తి 1000 కిలోమీటర్లు సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉంది. ఈ జనాభాలో చాలా మంది ఉన్నారు. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటికీ పుట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పుట్టిన తర్వాత పెద్దయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ మధ్య కాలంలో యువకులుగా తయారైనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీకు తెలియదే 1982 విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి పార్టీ పెట్టేసరికి మత్స్యకార గ్రామాలు ఏ విధంగా ఉండేయో కొంతమందికైనా తెలుసుంటుంది. ఏ మత్స్యవారి గ్రామానికి మౌలిక సదుపాయాలు లేవు, కరెంటు లేదు, తాగడానికి నీళ్లు లేవు, పాఠశాలలు లేవు, ఆరోగ్య కేంద్రాలు లేవు, రహదారులు లేవు, ఎన్నో అవస్థలు పడ్డాం. ఈ రోజు ప్రతి మత్స్యకార గ్రామానికి మౌలిక సదుపాయాలు వచ్చాయంటే ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు, పంచాయతీరాజ్ మినిస్టర్గా మన యువ నాయకుడు లోకేష్ బాబు గారని ఈ రోజు ఘంటాపదంగా చెప్తున్నాను. ఈ విషయాన్ని మీరు గ్రామాల్లో చర్చించాలి కదా. కొత్తగా యువకులు వచ్చారు, మా గ్రామానికి కరెంట్ వచ్చింది, మా గ్రామానికి ఆరోగ్య కేంద్రం వచ్చింది, మా గ్రామానికి మంచినీటి పథకం వచ్చిందంటే ఎవరు తెచ్చారు, ఏ పార్టీ తెచ్చారు, ఏ నాయకుడు తెచ్చారు, కొత్తగా వచ్చిన వాళ్ళకి చెప్పవలసిన బాధ్యత మీ అందరిపైన కూడా ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోజు మత్స్యకారులు ఎవరైతే 2 మాసాలు వేట నిషేధ సమయం ఉందో గొప్పలు చెప్పుకుంటున్నారు, మేమున్నప్పుడు 10,000 ఇచ్చామని. ఈ పథకం ప్రారంభించడానికి కర్మ కర్త క్రియ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారని చెప్పి తెలియజేస్తున్నారు. 2014-19లో 4,000 రూపాయలతో ఈ పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. ఈ పథకం ఇస్తే మీకు సరిపోతుందా? ఏదో 2 మాసాలు వేట నిషేధ సమయంలో వేటకెళ్లడం లేదు, జీవనోపాధి కష్టంగా ఉంటుంది, ఇచ్చిన డబ్బుతో జీవనోపాధి చేసుకోవడానికి ఈ డబ్బులు ఉపయోగపడతాయి తప్ప సంవత్సరం అంతా ఈ 20,000, 10,000, 4,000తో మత్స్యకారులు జీవనం సాగించలేరు. 2019లో ఆనాటి ప్రభుత్వం ఆ పేరు చెప్పున ఆ పార్టీ పేరు చెప్తే దరిద్రం మనకు అంటుకుంటుంది. అంత దుర్మార్గమైనటువంటి పార్టీ నాయకుడు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించాడు. నేను అడుగుతున్నాను, మత్స్యకారులు ప్రశ్నించవలసిన అవసరం ఉంది. అచ్చెన్నాయుడు తప్పు మాట్లాడితే నన్ను ప్రశ్నించాలి. ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ నాయకుడైనా అబద్ధాలు మాట్లాడితే గోబ గుయ్యమనిపించినట్టుగా మీరు వాస్తవాలు చెప్పకపోతే పని చేసిన వాళ్ళకి చైతన్యం రాదు, పని చేసిన వాళ్ళకి ఉత్సాహం రాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 5 సంవత్సరాలు సంవత్సరానికి 10,000 తప్ప ఒక్క పైసా గాని మీరు చేపలు పట్టుకోవడానికి ఒక్క వస్తువు గాని 5 సంవత్సరాల్లో ఎవరికైనా ఇస్తే రమ్మని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నాను. ఎంత దుర్మార్గం అంటే
ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆయిల్ సబ్సిడీ డబ్బులు కూడా బాకీలు పెట్టేశారు. ఇంకొక దారుణమైనటువంటి ఘటన, ఎవరైనా మత్స్యకారులు వేటకల్లి ప్రమాదవశాత్తు చనిపోతే వాళ్ళ కుటుంబానికి 5 లక్షలు ఇవ్వాలి. ఎప్పుడు ఇవ్వాలి? వెంటనే ఇస్తే ఆ కుటుంబానికి ఉపయోగం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటికీ ఈ రాష్ట్రంలో చనిపోయిన వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు, ఆయిల్ సబ్సిడీ ఇవ్వలేదు. ముఖ్యమంత్రి గారు ఒకటే ఆదేశించారు, ఆర్థికంగా మనకి ఇబ్బంది ఉన్నా, చాలా సమస్యలున్నా మత్స్యకారులు మన కుటుంబ సభ్యులు ఎంత పెండింగ్ ఉందో అంతా ఒక్కసారి మన ఆదేశాలు ఇస్తే అధికారం వచ్చినటువంటి నెల రోజుల్లోనే మీ అందరికీ ఆయిల్ సబ్సిడీ, చనిపోతే కుటుంబాలకు ఆర్థిక సాయం ఇచ్చి ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత నెల రోజుల్లో 15 రోజుల్లో మీకు అందిస్తున్నాం. ఇది నిజమైన ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నాను. 10,000 నుంచి 20,000 చేశాం. ఈ రోజు సాక్షి పేపర్లో రాశాడు మేమేదో తగ్గించేస్తున్నామని. ఆ పేపర్కి ఒకటే, ఈ దేశంలో 140 కోట్ల మంది ఇది మంచిదన్నా ఆ పేపర్లో అది చెడ్డదని రాయడం ఆ పేపర్కి అలవాటు అయిపోయిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ 20,000 రూపాయలు ఇచ్చాం. గత సంవత్సరం 1,21,000 కుటుంబాలకి 241 కోట్లు ఇచ్చాం. ఈ సంవత్సరం 1,31,000 కుటుంబాలకి 264 కోట్లు ఇస్తున్నాం. ఇది ఇస్తూనే మళ్ళీ మీకు వల్లు ఇస్తున్నాం, బోట్లు ఇస్తున్నాం. మీరు పట్టుకున్నటువంటి చేపలు మార్కెట్లోకి తీసుకెళ్లడానికి, అమ్ముకోవడానికి మోపెడ్లు ఇస్తున్నాం, వెహికల్స్ అన్ని ఇస్తున్నాం. సమయం లేదు కానీ మొత్తం ఈ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల గురించి చాలా కృషి చేస్తుంది. ఈ జిల్లాలో ఒక సమస్య ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి మత్స్యకారులు వచ్చి ఈ రోజు మన వేటకి ఇబ్బంది కలుగుతుంటే ఈ రోజు వాళ్ళని అరికట్టాలంటే దుర్మార్గమైన ప్రభుత్వం గతంలో బోట్లు కూడా ఇవ్వలేదు. మొన్న ముఖ్యమంత్రి గారు ఆదేశించి 4 బోట్లు కొన్నాం. దీన్ని 8 చేస్తాం. రేపు భవిష్యత్తులో ఇతర రాష్ట్రాల నుంచి ఎవరు వచ్చి మీ యొక్క సంపదకి ఇబ్బంది లేకుండా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరందరూ కూడా నిరంతరం చర్చలు చేయాలి. ఏ ప్రభుత్వం, ఏ నాయకుడు, ఏ ముఖ్యమంత్రి పని చేస్తున్నారో వాళ్ళందరికీ నిరంతరం మీరు అండగా ఉండాలని, ఉంటారని చెప్పి ఆశిస్తూ ఇందులో భాగస్వామ్యం చేసి అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి మరొకసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. ధన్యవాదాలు సార్. తరువాత ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి మత్స్యకార సోదరుడు సాయిబాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాం. కొంచెం ముందుకు రమ్మా. హలో, ముందుగా మన ముఖ్యమంత్రి తుమ్మలపేట గ్రామానికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. మన గ్రామానికి ఇంత సభ పెట్టి తొలిసారిగా మన ముఖ్యమంత్రి మత్స్యకార భరోసాకి నిధులు కేటాయించినందుకు మా తుమ్మలపేట గ్రామానికి వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. కాబట్టి మన ఏట సమయంలో ఎంత టెక్నాలజీ పెరిగిందంటే GPS తెచ్చుకొని పాయింట్ మీద చేపలు పట్టే విధంగా మన ముఖ్యమంత్రి గారు చాలా మనకి మత్స్యకారులకు చాలా సేవ చేశారు. గత 5 సంవత్సరాల్లో 10,000 ఇచ్చేవాళ్ళు మనకి ఇప్పుడు మన ముఖ్యమంత్రి వచ్చినప్పుడు దాన్ని 20,000 చేసి మన మత్స్యకారులకి ఆర్థికంగా చాలా చాలా చేశారు. కాబట్టి మన ముఖ్యమంత్రులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే సార్, మన గ్రామంలో గత 5 సంవత్సరాల్లో మాకు ఇల్లు లేక చాలా ఇబ్బంది పడేవాళ్ళం సార్. ఇప్పుడు మన టీడీపీ గ్రామం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మన గ్రామంలో ఏ పనులు కానీ, సీసీ రోడ్డు, ఇంటి ముందు సీసీ రోడ్డు కానీ, ఇల్లులు కానీ సంతోషంగా మన ఎమ్మెల్యే గారు దగ్గరుండి చేపించి అన్ని విధానంగా సహాయపడ్డారు. కాబట్టి మన ఎమ్మెల్యే గారికి అలాగే మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ అమ్మా. తరువాత మనందరము ఎంతగో ఎదురు చూసేటువంటి నవ్యాంధ్ర, భవ్యాంధ్ర, స్వచ్ఛాంధ్ర ముఖ్యమంత్రి వర్యులు
మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం ఉంటుంది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ తమ్ముళ్ళు, థ్యాంక్ యూ. ఈరోజు నేను తుమ్మలపెంట గ్రామానికి వచ్చాను. నా మనసుకు దగ్గరగా ఉండే మత్స్యకారుల్ని కలవడానికి వచ్చాను. వచ్చినప్పుడు మీ అభిమానం చూస్తే ఇంకా నాకు హుషారు పెరుగుతా ఉంది, ఇంకా బాగా కష్టపడాలనే ఆలోచన వస్తా ఉంది. ఎప్పుడైతే చేసిన పనిని గుర్తుపెట్టుకుని మీరు కూడా అభిమానం సంఘీభావాన్ని తెలియజేయగలిగితే దానివల్ల వచ్చే కిక్కే వేరు. అలాంటి మిమ్మల్ని చూసినప్పుడు నేను చేసే పనికి సార్థకత కనపడస్తా ఉంది. ఆ సందర్భంగా మరొక్కసారి మనస్ఫూర్తిగా పేరు పేరున మా మత్స్యకారు సోదరి సోదరులందరికీ అభినందనలు, శుభాభినందనలు. ఇప్పుడే స్థానిక శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు, నేను ఇంతవరకు చూడలేదు, చాలా హుషారుగా బాగా మాట్లాడుతున్నాడు. గౌరవనీయులు ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చిన ప్రభాకర్ రెడ్డి గారు, ఇంకో పక్కన సహచర మంత్రివర్గ సభ్యులు అచ్చెన్నాయుడు గారు, రామనారాయణ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు. అదే సమయంలో ఇక్కడికి వచ్చినప్పుడు నా పక్కన కూర్చున్నటువంటి నాగరత్నమ్మ, శ్రీమతి నాగరత్నం గారు ఇప్పుడే మాట్లాడాడు. సాయిబాబు ఆయన అనుభవం సముద్రం లేకపోయినప్పుడు నేను అవలంబించిన విధానాలు అర్థమైనాయా లేదా అని తెలుసుకోవడానికి మాట్లాడితే చాలా క్లియర్గా మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేసే పరిస్థితికి వచ్చాడు అలాంటి సాయిబాబు. మరొకసారి మీ అందరికీ అభినందన తెలియజేస్తూ, మన రాష్ట్రంలో అనేక వృత్తులున్నాయి, కానీ ఎంతో కష్టమైన పని సముద్రంలో చేపల వేట. ఈ వృత్తికి ఎంతో ధైర్యం కావాలి, సాహసం కావాలి. ఊవెత్తున ఎగిరిపడే అలలకు సైతం ఎదురుగా ముందుకు పోయే గుండె ధైర్యం, అది ఉండే ఏకైక వర్గం మా మత్స్యకారులు. జీవనోపాధి కోసం కుటుంబాలను వదిలి ఎండలో వానలో రోజుల తరబడి ఎంతో ప్రమాదకరమైన పరిస్థితులు సముద్రంలోనే గడుపుతారు, సముద్ర తల్లిని నమ్ముకుంటారు. అందుకనే మేము ఒకసారి చూస్తే చాలా సమస్యలు చూశాను. ఎక్కడెక్కడికో వెళ్ళిపోతారు, తుఫాను వస్తే మీకు సమాచారం ఇవ్వాలన్నా వీలేని పరిస్థితి వస్తుంది. అలాంటి మీకోసం ఈ ప్రభుత్వం ఎల్లప్పుడూ ఉంటుందని మరొక్కసారి తుమ్మలపెంటలో హామీ ఇస్తున్నా. అందుకే ప్రతి ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు దాదాపు 61 రోజుల పాటు సముద్రంలో చేప పిల్లలు ఎక్కువగా పెట్టే సమయం. ఆ సమయాన్ని వేట నిషేధించాం, పక్కాగా అమలు చేస్తున్నాం. ఈ సమయంలో మీరంతా వేటకు దూరంగా ఉంటారు, ఉపాధి లేదు, వేటాడితే తప్ప కడుపు నిండే పరిస్థితి ఉండదు.
అలాంటి మీకోసరం మీ త్యాగాన్ని ఆదుకునేందుకే మత్స్యకారుల సేవలో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. ఈ ఏడాది మత్స్యకారుల సేవలో 1,30,796 మంది కుటుంబాలకు ఇస్తున్నాం. చరిత్రలో మొట్టమొదటిసారిగా 260 కోట్ల రూపాయలు ఈ రోజే మీ అకౌంట్లో వేసాం. మీ ఫోన్లో మీరు చూసుకోవచ్చు. పడ్డాయా లేదా? పడ్డాయి. మా తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారు, ఫోన్ కూడా బాగా వాడుతున్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చాను, 10,000 20,000 పెంచుతా అన్నాను. అందుకే పోయిన సంవత్సరం 1,21,433 మందికి ఇస్తే 243 కోట్లు ఇస్తే ఈసారి మిగిలిన వాళ్ళు కూడా యాడ్ చేసి 262 కోట్లు ఇచ్చాం. నేను ఒక్క విషయం అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, మీరు చిన్నప్పటి నుంచి మీ పెద్దవాళ్ళు కూడా సముద్రంలోకి ఏటకపోయేవాళ్ళు, అవునా కాదా అని అడుగుతున్నా. ఎప్పుడైనా మీకు సహాయం చేయాలని ఏ ప్రభుత్వమైనా ఆలోచించిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మొట్టమొదటిసారిగా మిమ్మల్ని గురించి ఆలోచించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను చూశాను మిమ్మల్ని. సముద్రంలో వేటగా నిలిచిపోతే పూట గడిచే పరిస్థితి లేదు. అందుకే నేను ఆ రోజుల్లో సమైక్య ఆంధ్రప్రదేశ్లోని 31 కేజీల బియ్యం వేట సమయంలో మీకు అందజేసిన వ్యక్తి నేనేనని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఓసారి సముద్రంలో తుఫాన్లు వస్తాయి. తుఫాన్లు వస్తే 1 రోజు 2 రోజులు కాదు, తుఫాను రాకుండా ముందు వచ్చిన తర్వాత కూడా సముద్రంలోకి పోలేరు. అందుకే 50 కేజీల బియ్యం సహాయాన్ని రెట్టింపు చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, గుర్తుపెట్టుకోవాలి. మళ్లీ 2014-15 ఆ రోజు మళ్లీ ఆలోచించాను. 2000తో ప్రారంభించాను. 2016-17 మళ్ళా 4,000కు పెంచాను. 2019 10,000కు పెంచాను. అదే 5 ఏళ్లు ఇచ్చారు తప్ప ఒక్క పైసా కూడా మీకు ఇవ్వలేదు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు మీ ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ 10,000 నుంచి 20,000 చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. నేను ఇక్కడతో ఆగడం లేదు. సముద్రం మీ పక్కనే ఉంది. సముద్రంలో అపారమైన సంపద ఉంది. ఆ సంపదను ఉపయోగించి మిమ్మల్ని అందరినీ పేదరికం నుంచి పైకి తెచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానికి హామీ ఇస్తున్నా. మామూలు కాదు. 1053 కిలోమీటర్లు సుదీర్ఘమైన తీరం మన సంపద, మన బలం. లక్షలాది మత్స్య కార్మికులు జీవనోపాధి పైన ఆధారపడుతున్నారు. నేను అందుకే అక్వా పైన, ఇంకొక పక్కన మీ ఆదాయం పైన శ్రద్ధ పెట్టాను. ఈరోజు మీరు ఒకసారి చూస్తే 14-19 మత్స్య సంపద ఉత్పత్తి 19.18% పెరిగింది. అదే కాంగ్రెస్ వచ్చింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ వచ్చింది. 19-24 మధ్యలో 4 రెట్లు పడిపోయింది. 5.43 మాత్రం అభివృద్ధి జరిగే పరిస్థితి వచ్చింది. మళ్లీ నేను ఒకటే ఆలోచిస్తున్నాను. రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత, నిర్మాణ రంగం తర్వాత ఎక్కువ ఆధారపడేది మత్స్య సంపద పైనే మీరు ఆధారపడుతున్నారు. రాష్ట్రం ఆధారపడతా ఉంది. ఈరోజు మొత్తం దేశంలో 28%
చేపలు ఎగుమతి చేస్తా ఉంటే దాంట్లో 38% మన రాష్ట్రం నుంచే చేస్తున్నాం. దేశంలో రొయ్యల ఉత్పత్తిలో 80% ఆంధ్రప్రదేశ్ నుంచే ప్రపంచానికి ఎగుమతి చేస్తున్నామంటే అది ఆంధ్రప్రదేశ్ సత్తా. అయితే ఈరోజు నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఇంతలా రాష్ట్రానికి ఖ్యాతిని ఆదాయాన్ని అందించేలా చేస్తున్న మీకు అన్ని విధాలా అండగా ఉంటాం. ఏదో పెద్ద పెద్ద అక్వా ఫార్మ్స్కే కాదు, నా మనసుకు దగ్గరుండే మత్స్య కార్మికులకి అండగా ఉంటానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. మెకనైజ్డ్ మోటరైజ్డ్ డీజిల్ పడవలకి 9 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం. మెకనైజ్డ్ పడవలకి 3,000 లీటర్లు, మోటరైజ్డ్ పడవలకి 300 లీటర్లు సబ్సిడీ అందిస్తున్నాం. 26, 27, 27లో 21,935 లీటర్లు మీకు అందించాం. దీనివల్ల మీరు చూస్తే 50 కోట్ల రూపాయలు సబ్సిడీ కూడా ఇచ్చాం. ఇంకొక పక్క 3,256 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 9 షిప్పింగ్ హార్బర్లు, ఇంకో పక్క 8 ల్యాండింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. దీనికోసం మీ రక్షణ కోసం మీరు ఒక్కసారి ఆలోచిస్తే 4,550 ట్రాన్స్పౌండర్స్ తో భద్రత కమ్యూనికేషన్ ఏర్పాటు చేస్తున్నాం. ఇంకో పక్క రాష్ట్రంలో పెద్ద ఎత్తున పడవలు గాని వలలు గాని మరణించినప్పుడు ఎక్స్గ్రేషియా గాని సకాలంలో ఇస్తున్నాం. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఇప్పుడే కలెక్టర్తో కూడా మాట్లాడాను. ఈ తీరం మనదే, బోటు మందే, వేట మందే, రాజీ లేదు. ఎవరైనా వస్తే వెంటాడతాం, వేటాడతాం తప్ప ఇక్కడికి అలో చెయ్యం. మర్యాదగా చెప్తాం, వాళ్ళు కూడా వినాలి. ఎవరెవరి హక్కులు వాళ్ళు కాపాడుకోవాలి. వాళ్ళ కోసం మన జీవనోపాధి కోల్పోవడం కరెక్ట్ కాదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అందుకే మన తీరంపై మనకే పూర్తి హక్కులు. పొరుగు రాష్ట్రాల వాళ్ళు రావడానికి వీలు లేదు. పూర్తి నిఘా పెడతాం. ఎవరో బార్డర్ దాటి వచ్చినా వెనక్కి పంపిస్తాం. ఇప్పుడే చెప్పా, శాటిలైట్ తిరుగుతా ఉంటుంది. బోట్ ఎంటర్ అవుతానే కలెక్టర్కి మెసేజ్ వస్తుంది. అక్కడి నుంచి ఎవరిని అలో చేసే పరిస్థితి ఉండదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మొన్నటి వరకు పెట్రోలింగ్ బోట్లు అడిగారు. ఇప్పుడు అంటున్నారు ఇది కాదు, ఒక 200 మెకనైజ్డ్ బోట్లు ఇస్తే మన సరిహద్దుల వరకు ఎంత చేపలుంటే అన్ని చేపలు పట్టుకొని మేమంతా కూడా విదేశ మార్కెట్లో ఉత్పత్తి ఎగుమతి చేస్తామనే పరిస్థితికి వచ్చారు. తప్పకుండా 200 మెకనైజ్డ్ బోట్లు శాంక్షన్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. అది కూడా సబ్సిడీ 60% ఇస్తాం. మిగిలింది రుణాలు ఇప్పించి మిమ్మల్ని ఆదుకుంటాం. అందుకే మళ్లీ మళ్లీ చెప్తున్నా, తీరం మనదే, బోటు మనదే, వేట మనదే. ఇది సిబిఎన్ మాట. జిల్లాకు జువ్వెల దిన్నెలో అత్యాధునికమైన షిప్పింగ్ హార్బర్ వచ్చింది.
288 కోట్లతో అభివృద్ధి దిన్న షిప్పింగ్ హార్బర్ నిర్మాణం జరుగుతోంది. 87% పనులు పూర్తయినాయి. ఈ హార్బర్ జిల్లా మత్స్యకారులకు ఒక సుదీర్ఘమైన కళ. ఇది మీకోసం నిర్మించింది. మిమ్మల్ని ఆర్థికంగా బలోపేతం చేయడమే ఈ హార్బర్ యొక్క ఉద్దేశం. ఇది మీ సొంతం. దీనిపైన ఫేక్ ప్రచారాలు నమ్మద్దండి. నేను ఒక విషయం ఇక్కడ చెప్పాలి. ఇన్ని సంవత్సరాలు సముద్రం ఉంది, మీ జీవితం మాత్రం మారలా. సముద్రం సంపద ఉంది, ఆ సంపద మనం ఉపయోగించుకోవాలా. చేపలు పట్టుకుంటున్నాం, కాదు గీదు అంటే ఉప్పు మండించుకుంటున్నాం. అవునా కాదా? కాదు. నా ఆలోచన చేపలు పట్టుకుంటాం, అదే సమయంలో కొత్త కొత్త టెక్నాలజీలు, సీవీడ్ కల్చర్ ఉంది, గేమ్ చేంజర్. సముద్రపు నీటితో సీవీడ్ కల్చర్ చేసి మీ జీవితాల్లో డబ్బులే డబ్బులు, డబ్బుల పండగ వస్తుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఉపాధి హామీ వస్తుంది. మా ఆడబిడ్డలు డాక్రా సంఘాలకు హామీ ఇస్తున్నా. మగవాళ్లు వేటకపోతే మీరు సీవీడ్ పండించి దాన్ని అమ్ముకుంటే ఆదాయం పెంచే మార్గాన్ని చూపించే బాధ్యత మీ అన్నగా నాదని మరొకసారి మా డాక్రా సంఘాలకు హామీ ఇస్తున్నా. రెండోది, సముద్రం మన అదృష్టం. 1000 కిలోమీటర్లు మన వరం. ఇక్కడ గాని సక్రమంగా ఉపయోగించుకుంటే ఇక్కడ పనిచేసే మత్స్యకారుల పిల్లలు జీవితాలు బంగారు భవిష్యత్తు అవుతాయి. ఎందుకంటున్నానంటే ఈ మాట మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నాగరికత ప్రారంభించింది నీళ్లు ఎక్కడుంటే అక్కడ. ఆ రోజు కృష్ణా జిల్లా ఉంది, విజయవాడ పైకొచ్చింది, ఇక్కడ సోమశిల వచ్చింది, నెల్లూరు జిల్లా పైకొచ్చింది, గోదావరి వచ్చింది, రాజమండ్రి గోదావరి జిల్లాలు పైకొచ్చాయి. ఇప్పుడు నేను ఆలోచించేది ఈ సముద్ర తీరాన్నంతా ఉపయోగించుకుని మా మత్స్యకారుల జీవితాల్లో వెలుగు నింపే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. సముద్రం లేకపోయే చొరవ, సాహసం. రెండోది, మీకుండే మెలకువలు. నన్ను సముద్రంలో పోతే పోలేను, నువ్వు సముద్రంలో పోతే ఏ అల వచ్చినా ఎంత స్పీడ్గా వచ్చినా దాన్ని సమర్థవంతంగా ఎట్లా ఎదుర్కోవాలో నీ పుట్టుకతో వచ్చిన విద్య, నీ పెద్దలు నేర్పించిన విద్య. అలాంటిది మీకందరికీ చదువు చెప్పించి మీ పిల్లల్లో మెలకువలు పెంచితే మీరందరూ కూడా రేపు టూరిజం వస్తే ఈ ప్రాంతం అంతా ప్రపంచానికే ఒక హబ్బుగా తయారవుతుంది. మా మత్స్యకారులకు ఉపాధి వస్తుంది. ఒక పక్క చేపలు పెంచుకుంటూనే నేను కూడా నిర్ణయం చేశాను. ఈ యొక్క చేపలు మంచి ఆహారం. మళ్ళీ చెప్తున్నా, ప్రపంచమంతా ఎందుకు కొంటున్నారంటే ఇప్పుడు ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ తింటున్నాం. బియ్యం అంటే కార్బోహైడ్రేట్, అది తింటే షుగర్ వస్తుంది. షుగర్ వస్తే గేట్వే ఫర్ ఆల్ డిసీజెస్, అన్ని రోగాలకు గేట్వే. అదే గాని మా మత్స్యకారులు పండించిన చేపలు తింటే ఇది ప్రోటీన్. ప్రోటీన్ తింటే డయాబెటీస్ రాదు. డయాబెటీస్ రాకపోతే మీ ఆరోగ్యం బాగుంటుంది. నేను ఈ మధ్యకాలంలో రైస్ తినడం మానేశా. నేను తినేది ప్రోటీన్ తింటున్నా. ఆ ప్రోటీన్ పండించేది మా మత్స్యకారులని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా.
ఇంతవరకు మార్కెట్ చేసుకోలేకపోయాం. నేను మీ అందరికీ మార్కెట్ మేనేజర్గా పనిచేస్తా. మీ చేపలకు గిరాకీ సృష్టించే బాధ్యత నాది, అమ్మించే బాధ్యత నాది. నేను చెప్పిన మాటలు విని మీరు కూడా నా మాట వింటే మీ జీవితాల్లో తిరుగులేని విజయాన్ని సాధించి పెట్టే బాధ్యత నాది. ఇంకో పక్క ఈ పోర్ట్లన్నీ మీరు చూస్తే ఎక్కడెక్కడ ఫిషింగ్ హార్బర్లు కావాలనో ల్యాండింగ్ కోసం ఏర్పాట్లు చేయాలని అన్ని దిక్కలా చేస్తాం. రెండో పక్కన కొన్ని పెద్ద పోర్ట్లు వస్తే అక్కడ ఇండస్ట్రీస్ వస్తాయి. ఇక్కడ కూడా మీరు ఉత్పత్తి చేసిన వస్తువుల్ని ఈ పోర్టు ద్వారా పంపిస్తే ఇక్కడ మీ పిల్లలకు కూడా ఉద్యోగాలు వస్తాయి. చేపల బట్టే పిల్లలు చేపలతోనే ఉండిపోవడం మంచిది కాదు. ఈరోజు ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, కృష్ణారెడ్డి ఉన్నాడు. వీళ్ళు నెల్లూరు జిల్లాలోనే పుట్టారు. వ్యాపారాలు చేసుకుంటూ 10 రూపాయలు సంపాదించారు. నా మత్స్యకారులు ఎందుకు ఆ విధంగా తయారు కాలేరో నేను చూస్తానని మరొకసారి హామీ ఇస్తున్నా. అది నా పట్టుదల. అన్ని చెరువుల్లో నీళ్లు పెట్టాను, అన్ని రిజర్వాయర్లో నీళ్లు పెట్టాను. రిజర్వాయర్లు నీళ్లు కళకళలాడుతున్నాయి. ఇప్పుడు చేపలు గలగలలాడించాల్సిన బాధ్యత ఉంది. అన్ని చెరువుల్లో చేపలు ఉండాలి. ఆ చేపలు అందుకుని అమ్ముకునే హక్కు మా మత్స్యకారు సోదరులకుంటే అది నిజమైన సంపద అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడే సాగర్ డిఫెన్స్ ప్రాజెక్టు పెట్టినప్పుడు మీకు అనుమానాలు క్రియేట్ చేశారు. ఎవరికి అనుమానం వద్దు, ఇది దేశ రక్షణ కోసం చేసేది. ఇందులో పనిచేసే వాళ్ళందరికీ మన ఊర్లో ఉండే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేసి మీకే ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మేము చూసుకుంటా. ఇంకొక పక్కన ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది అవేర్ ఒక వ్యవస్థ పెట్టుకున్నాం. మత్స్యకారులందరికీ వేటకు పోయే వాళ్ళందరికీ సమాచారం పెట్టామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పెట్టామంటే చేతుల పైకెత్తండి. దట్ ఈస్ వెరీ గుడ్. ఇప్పుడు కలెక్టర్ చెప్పాను, సెటిలైట్ తిరుగుతా ఉంటుంది. ఇక్కడ ఎవరు ఎంతమంది ఉన్నారో అది కూడా రికార్డ్ చేస్తా ఉంటుంది. ఏదైనా బోట్లు వస్తే అది కూడా రికార్డ్ చేస్తుంది. అదే మరి సంపద ఎక్కడుందో అవన్నీ కూడా చూసి చేపలు ఉండేది ఇక్కడికి మనకి ఎప్పటికప్పుడు వస్తాయి. దీన్ని ఇంకా పగడ్బందీగా అమలు చేస్తాం. ఒక పక్క మెకనైజ్డ్ బోట్లు వచ్చి ఇంకో పక్క ఎక్కడ చేపలున్నాయో చెప్పగలిగితే మీరు ఈజీగా పట్టుకునే పరిస్థితి వస్తుంది. అందుకని నేను అక్వా కల్చర్ని ఎక్కువ అభివృద్ధి చేయాలని, మా మత్స్యకారులకి ఎక్కువ ఊత ఇవ్వాలని ఆలోచిస్తున్నా. ఇక్కడ మీ పొలాలుంటే ఆ పొలాల్లో కూడా మీరు అక్వా కల్చర్ ఫామ్ పెట్టుకోండి. నేను పూర్తిగా సహకరిస్తాను. అవసరమైతే ప్రత్యేకమైన రాయితీలు ఇస్తాం. ఈరోజు రాష్ట్రంలో అక్వా కల్చర్కు ₹50 కరెంటు సరఫరా చేస్తున్నాం. ఇంకో పక్కన అక్వాలో రాష్ట్రంలో సాగేదానికి 50,000 కనెక్షన్లు ఇచ్చాం. దీనికోసం 803 కోట్ల రూపాయలు 24-25 సబ్సిడీ ఇస్తే ఈ సంవత్సరం 843 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. నేను ఈ విషయాలన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఈరోజు నేను ఏ రంగాలలో అభివృద్ధి అవుతామో, ఎక్కడ ఆదాయం వస్తుందో అక్కడ నేను శ్రద్ధ పెడుతున్నా. ఇంకో పక్క 1924 మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. అది ఒక పేడ కళ, విధ్వంసం, ఎక్కడా పని కాలేదు. నేను అడుగుతున్నా, ఆ 10,000 తప్ప ఒక్క పైసా మీకు వచ్చిందా? ఒక్క అభివృద్ధి అయిందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. లేదంటే చేతుల పైకెత్తండి.
వాళ్ళు చేసిన విధ్వంసం నాకు 23 నెలలు పట్టింది. ఆ రోజు నేను, మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ముగ్గురం ఆలోచించి ఎన్డీఏ ఏర్పాటు చేసుకున్నాం. ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తా ఉన్నాం. మీ అందరిని ఆదుకుంటానని చెప్పాను. ఆ రోజు మేము చెప్పింది రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ఈ 3 సక్రమంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చాను. 23 నెలలు 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు, 24 లక్షల మందికి ఉద్యోగాలు, విశాఖ, అమరావతి, తిరుపతి రీజన్లుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాం. ఒక్కొక్క ప్రాంతంలో ఎలాంటి వనరులు ఉన్నాయో దానికి అనుగుణంగా ముందుకు పోతున్నాం. ఈరోజు రాయలసీమ ఉంది. డిఫెన్స్, డ్రోన్స్, స్పేస్, ఏరోస్పేస్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీతో ముందుకు పోతున్నాం. మీరు ఎప్పుడూ ఆలోచించుండరు. మీ ఇంటి ముందనే కరెంటు ఉత్పత్తి చేసుకునే పరిస్థితిని ఆలోచించారా తమ్ముళ్ళని అడుగుతున్నా. ఈరోజు మత్స్యకారులందరికీ హామీ ఇస్తున్నా. వెనుకబడిన వర్గాలకు ప్రత్యేకంగా 78,000 రూపాయలు 3 కిలోవాట్లకు సబ్సిడీ ఇస్తే మీకు అదనంగా 20,000 రూపాయలు ఇచ్చి 98,000 రూపాయల వరకు సబ్సిడీ ఇస్తాం. మీ ఇంటి పైన, మీ పొలం దగ్గర మీరు పెట్టుకోగలిగితే, పొలంలో అయితే ఉచితంగా 5 HP అయితే 5 కానీ ఇంకా పైన ఇస్తాం. ఇది చేసుకోగలిగితే ఇంకా ఇబ్బందే రాదు. నిన్నే చూశాను. నేను చిన్నప్పుడు ఎక్కి డ్రైవ్ చేసేవాడిని రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్. నిన్ననే దానికి మళ్ళా వాళ్ళు వచ్చి మన తిరుపతిలో 18 నెలల్లో బుల్లెట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. ప్రభుత్వం బుల్లెట్ స్పీడ్ లో పోతున్నాం. నేను ఎక్కడా మామూలుగా ఆలోచించడం లేదు. ఒకప్పుడు ఈజ్ ఆఫ్ లివింగ్ మాట్లాడాను, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడాను. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ మాట్లాడుతున్నా. ఈ రోజు ఇక్కడ అడిగాను మిమ్మల్ని, ఏం తమ్ముళ్ళు మీ డబ్బులు వచ్చాయని. మీ ఫోన్ చూసుకొని మా డబ్బులు పడ్డాయని, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ పని కావాలన్నా వేరే దగ్గరికి పోయే పనే లేదు. అన్ని పనులు మన మిత్ర, మీ ఫోను, వాట్సాప్ గవర్నెన్స్, అవునా కాదా? నేను అందుకే అధికారులు కూడా పిలిపించాను. వాళ్ళందరినీ కూడా బాగా చేసిన వాళ్ళని మనం అభినందిద్దాం. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందిద్దాం. చేయకపోతే చెప్దాం, బాగా పని చేయమని గుర్తు చేద్దాం. అది ఈ విధానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తెలుగుదేశం డిఎన్ఏలో బీసీలు ఉన్నారు. మీది పార్టీది 4 దశాబ్దాల అనుబంధం. మీ అభివృద్ధికి, గౌరవానికి, రాజ్యాధికారానికి తిరుగులేని సంకల్పంతో పనిచేస్తున్నాం. ఒక మత్స్యకారులే కాదు, అందరిని ఆదుకోవడానికి చేనేత కార్మికులకు నెలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్లు ఉచితంగా ఇస్తున్నాం. దేవాలయ నిధుల్లో నిర్వహిస్తున్నటువంటి నాయి బ్రాహ్మణులకి 25,000 ఇస్తున్నాం. మద్యం పాలసీలో భాగంగా ఎవరైతే గీత కార్మికులు ఉన్నారో వాళ్ళకి 10% షాపులు ఇచ్చాం. వడ్డెర వృత్తి, రాళ్లు కొట్టే వృత్తి ఉంటే మైనింగ్ లీజులో 15% వాళ్ళకి పెట్టాం. ఇలాంటివే కాకుండా ప్రత్యేకంగా నాకు ఎప్పుడూ గుర్తుంటుంది, మత్స్యకారులు కూడా ఇల్లు కడితే చేపలు కూడా ఎండబెట్టుకోవాలి కాబట్టి ఇంటికి అదనంగా డబ్బులు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్కరికి ఇళ్లు కట్టిస్తాం, ప్రతి ఒక్కరికి ఇంటి జాగా ఇస్తాం, కనీస వస్తువులు కల్పించే బాధ్యత మాది. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా, మీరు అభివృద్ధి కావాలి, బీసీల్లో ఐకమత్యం రావాలి.
అట్లా కాకుండా ఏ వర్గానికి ఆ వర్గం విడిపోతే దానివల్ల మీరు నమ్ముకున్నటువంటి పార్టీకే నష్టం జరుగుతుంది. బీసీలంతా 45 ఏళ్లుగా తెలుగుదేశాన్ని నమ్ముకున్నారు, ఆదరించారు, అభిమానించారు. మీకు మేము రుణపడున్నాం. తప్పకుండా మీ రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైంది. అందుకే ఈరోజు తుమ్మల పెంట నుంచి ఈరోజు చెప్తున్నా, ఈ తీర గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా చేస్తాం. 15 కిలోమీటర్లు ఇప్పటికే సిమెంట్ రోడ్లు వేశాం. 787 స్ట్రీట్ లైట్స్ అమర్చాం. 2462 గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం. 1452 ట్యాప్ కనెక్షన్లు ఇచ్చాం. 2 సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టాం. ఇంకో పక్క మీరు చూస్తే నెల్లూరు జిల్లాలో పరిశ్రమల కేంద్రంగా అవుతా ఉంది. రాబోయే రోజుల్లో కావలి కనక పట్టణంగా పాత పేరు సార్థకం అవుతుంది. ఇక్కడే మీరు చూస్తే రామాయంపట్నం పూర్తవుతుంది. దగదర్తి ఎయిర్పోర్టు మీ ఊరు పక్కనే వస్తుంది. నెల్లూరు జిల్లాలో 50 రోజుల్లో 10,000 కోట్లు విలువైన ప్రాజెక్టులు గ్రౌండ్ అయినాయి. ఫర్నిచర్ పార్కు, అపోలో టైర్స్ సహా 7 పరిశ్రమలు ప్రారంభించాం. క్రిస్ సిటీ వచ్చింది, అల్యూమినియం క్లస్టర్ వచ్చింది, గోల్డ్ ప్లస్ గ్లాస్ ఇండస్ట్రీస్ అన్ని వచ్చాయి. ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడే ఎమ్మెల్యే గారు ఒక విషయం అడిగారు. 25 మత్స్యకారుల గ్రామాలను కనెక్ట్ చేస్తూ మెటల్ రోడ్డు కోరారు. 6,27,00,000 శాంక్షన్ చేస్తున్నాం. ఇంకో పక్కన డీసిల్టింగ్ ఆఫ్ నార్త్ బకింగ్హామ్ కెనాల్ కి 6.9 కోట్ల ఇది కూడా శాంక్షన్ చేస్తాం. దీన్ని ఇన్లాండ్ వాటర్ వేస్ గా క్రియేట్ చేస్తాం. ఇంకో పక్క ఇక్కడ 220/123/33 KVA సబ్స్టేషన్ కావాలన్నారు. ఇది కూడా శాంక్షన్ చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నా. ఇక్కడ చూసినప్పుడు ఆర్ఎన్బి రోడ్ని రామాయంపట్నం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ కి కనెక్టివిటీ కావాలన్నారు. నేషనల్ హైవే కావాలన్నారు. ఇది కూడా రాసి శాంక్షన్ చేపిస్తాం. ఇది కాకుండా నేను ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మీరందరూ అభివృద్ధి చేద్దాం, కానీ కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. మన ప్రమేయం లేదు. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ లో కొన్ని సమస్యలు వస్తాయి. ఎక్కడో పశ్చిమ ఆసియాలో యుద్ధ ప్రభావం మనపైన పడింది. ఎరువుల ధరలు పెరిగాయి, ఎగుమతులు తగ్గాయి, ఆయిల్ ధరలన్నీ మండుతున్నాయి, గ్యాస్ కూడా దొరికే పరిస్థితి లేదు. దీనికోసం మనందరం నా దేశం నా బాధ్యత కింద పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒకటి చెప్పారు, 7 ప్రిన్సిపల్స్ పెట్టారు. ఎవరైనా పనిచేసేవాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్, అనవసరమైన ప్రయాణాలు తగ్గించుకోవాలి. 2, ఏదైతే బంగారు కొనుగోలు చేయడం తగ్గించాలి. ఎందుకంటే నిల్వలు లేవు. బంగారు కొంటే మన డబ్బులన్నీ విదేశాలకు వెళ్ళిపోతాయి. 3వది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్నే వాడదాం. మనిషికి ఒక కారు వేసుకొని పోతే లేనిపోని పెట్రోల్ అంతా అయిపోయి బాధ వస్తుంది. కాబట్టి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే రైలు కానీ ట్రైన్ కానీ ఇవే వాడదాం. వంట నూనెలు తగ్గించుకోవాలి. పామాయిల్ ఎక్కువ వాడితే ఆరోగ్యానికి ప్రమాదం. తగు మోతాదులో వాడాలి. మీ అందరికీ ఒక సమస్య కూడా ఉంది. ఇక్కడ సముద్రం పక్కనుంటారు. ఈ ఉప్పంతా కూడా మీకు తెలియకుండా మీ శరీరంలోకి పోతా ఉంటుంది. దానివల్ల బ్రెయిన్ స్ట్రోక్ కూడా వస్తూ ఉంది. తొందరలోనే
సంజీవని ప్రాజెక్టు తీసుకొచ్చి మీ ఆరోగ్య సమస్యలు కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇంకో పక్కన ప్రకృతి సేద్యానికి పోదాం. చేపలు కూడా ప్రకృతి సేద్యానికి పోదాం. ఇప్పుడు సీవీడ్ కూడా మనం గాని మన రొయ్యలకేస్తే బ్రహ్మాండంగా తింటున్నాయి. ఫీడ్ కాస్త తగ్గిపోయే పరిస్థితి వస్తా ఉంది. అలాంటి నూతన విధానాలతో ముందుకు పోదాం. రెండోది, విదేశ ప్రయాణాలు తగ్గించి, టూరిజం తగ్గించి, విదేశస్తులే భారతదేశానికి వచ్చేట్టుగా, మన బీచ్లకు వచ్చేట్టుగా, మన సముద్ర అందాలను చూసే విధంగా మనం తయారు చేసుకుందాం. ఇక్కడ బ్రహ్మాండమైన బీచ్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఉండే బీచ్లు ఎక్కడా ప్రపంచంలో లేవు. మీరందరూ సహకరిస్తే ఇక్కడంతా బీచ్ రిసార్ట్స్ తొందరలోనే వస్తాయి. విదేశస్తులు ఇక్కడికి వస్తారు. మీరు వాళ్ళని ఎక్కించుకొని సముద్రంలో ఒకసారి తిప్పి డబ్బులు సంపాదించే రోజులు దగ్గరలో ఉన్నాయని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అయితే ఇవన్నీ చేస్తే మీ ఆదాయం పెరుగుతుంది, మీకు ఆరోగ్యం మెరుగుపడుతుంది, మీరు ఆనందంగా ఉంటారు. అదే నా ఆలోచన, నా ధ్యేయం. కానీ ఈ రాష్ట్రంలో ఒకటి ఉంది, గొడ్డలి పార్టీ ఒకటి ఉంది. ఏం తమ్ముళ్ళు, అర్థమైందా? గొడ్డలి పార్టీ అర్థమైంటే చేలు పైకి ఎత్తండి. మీరు చూస్తే రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా పెట్టుబడులు, పరిశ్రమలు, సాగునీటి ప్రాజెక్టులు సూపర్ 6ని సూపర్ హిట్ చేయడం. ఈ రోజు నేను తుమ్మల పెంటకు వచ్చినప్పుడు చూసిన అభిమానం రాష్ట్రం అంతా వెల్లువిరుస్తా ఉంది. స్వచ్ఛందంగా వచ్చి సంఘీభావాన్ని తెలియజేస్తున్నారు. ఇది చూసి గొడ్డల పార్టీకి ఫ్రస్ట్రేషన్ వచ్చింది, భరించలేకపోతున్నారు. అందుకే ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. బాబాయ్ హత్య నుంచి దస్తగిరి మండల వరకు, దస్తగిరి మర్డర్ వరకు కుల రాజకీయాలు, మత రాజకీయాలు, మత విద్వేషాలు చేసే పరిస్థితికి వచ్చారు. నేను అందుకే అడుగుతున్నా, గొడ్డలి రాజకీయాలు రాష్ట్రాన్ని వెనక్కి లాగుతాయి, అభివృద్ధి రాజకీయాలు ముందుకు తీసుకెళ్తాయి. మంచి ప్రభుత్వానికి అండగా ఉండాలి, మన జీవితాలను బాగు చేసుకోవాలి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. అందుకే నేను చెప్పిన 4 మీరు గుర్తుపెట్టుకోండి. ఈ రోజు నుంచి తీరం మనదే, బోటు మనదే, వేట మనదే, జీరో టాలరెన్స్. ఈ రోజు నుంచి చెప్తున్నా, ఎవరైనా ఈ ప్రాంతానికి వచ్చి మళ్లీ తప్పించుకోలేరు, రావద్దని హెచ్చరిస్తున్నానని మరొకసారి హామీ ఇస్తున్నా. 2, ఈరోజు మీ అందరికీ హామీ ఇస్తున్నా, 200 మెకనైజ్డ్ బోట్లు శాంక్షన్ చేస్తున్నాను. 60% సబ్సిడీ ఇస్తున్నాం. మిగిలిన డబ్బులు ఈజీ ఇన్స్టాల్మెంట్లో పెట్టి మీ ఆదాయం నుంచే కొంత కట్టుకుంటే సరిపోయేట్టుగా ఏర్పాటు చేస్తా. 3 సముద్రం సంపదలకు వరం, సీవీడ్ కల్టివేట్ చేస్తాం. మా ఆడబిడ్డలు మగవారితో సమానంగా డబ్బులు సంపాదించే మార్గాన్ని చూపించే మార్గం నాది. 4, ఈ సముద్రం మా మత్స్యకారులకు సొంతం. మీ సాహసాలకి ఈ సముద్రమే ఒక వేదిక. అందుకే ఆలోచిస్తున్నాను, మీ ఆదాయం ఎట్ట పెంచాలో పోర్ట్స్ కానీ, డిఫెన్స్ కానీ, టూరిజం కానీ, ఎందులో అయినా సరే
మా మత్స్యకారుల ఆడబిడ్డలకి మగవాళ్ళకి పిల్లలకి ట్రైనింగ్ ఇప్పిస్తా, స్కిల్స్ నేర్పించి మీ ఆదాయాన్ని ఇప్పుడు సూపర్ 6 ఇచ్చా, 20,000 వచ్చా, 20,000 నుంచి 60,000 ఆదాయం ఎట్టు వస్తుందో, 60,000 నుంచి 2 లక్షలు ఎట్టు వస్తుందో, సంవత్సరం మీ ఆదాయాన్ని పెంచి మిమ్మల్ని కూడా అందరితో సమానంగా ముందుకు రావడానికి ఏమేం చేయాలో అవన్నీ చేస్తాం. అందుకే మళ్ళా అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, నేను చెప్పింది అర్థమైందా అని అడుగుతున్నా. అర్థమైందా? అర్థమైంటే చేలు పైకెత్తండి. నాతో కలిసి పనిచేస్తారా అని అడుగుతున్నా. మళ్ళీ అప్పుడప్పుడు ఏమైనా ఆలోచనలు బయట వాళ్ళు వచ్చి ఎగబెడితే మోసపోవడాలు, మళ్ళీ వైకుంఠ పాడి చేయిద్దండి. నేను పైకి తీసుకెళ్లడం, మళ్ళా మీరంతా కూడా కిందికి తీసుకురావడం. నేను సీవీడ్ అన్నాను అంటే సముద్రపు నాచు. సముద్రపు నాచు చాలా విలువైనది. రేపు రాబోయే రోజుల్లో మనం వాడే మందుల్లో కూడా దీన్ని కలిపే అవకాశం ఉంది. మన చేపలకు పెట్టే అవకాశం ఉంది, ఎరువులకు వాడే అవకాశం ఉంది. మామూలు కెమికల్స్ వేస్తే ఆరోగ్యానికి హానికరం. ఈ నాచుగాని సముద్రపు నాచేసిగా తయారు చేసుకుంటే నేచురల్ గా ఉంటుంది. ఇది అన్ని విధాలా ఉపయోగపడుతుంది. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒక విషయం అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. మీ అందరికి కూడా ఎప్పటికప్పుడు పనులన్నీ ఆన్లైన్లో అయిపోతున్నాయా లేదా? మా ఫోన్లు మీ అందరికీ వస్తున్నాయా? పెన్షన్ ఇవ్వంగానే నేను టెక్నాలజీతో ఆడిట్ చేస్తున్నా. అది అవ్వంగానే ఒక IVRS మెసేజ్ పంపిస్తున్నానా? వస్తున్నాయా ఫోన్లు మీకు? అవన్నీ ఇప్పుడు లెక్క పెట్టా. నేను ఇక్కడ మీ జిల్లా కలెక్టర్ని అభినందిస్తున్నా. ఎందుకంటే రాష్ట్రంలో సాటిస్ఫాక్షన్ లెవెల్ హైయెస్ట్ ఉండే జిల్లా నెల్లూరు జిల్లా. దానికి కారణం జిల్లా అడ్మినిస్ట్రేషన్. ఇక్కడ మీరు చూస్తే దగ్గర మా అధికారులందరూ ఇక్కడే ఉన్నారు. ఎక్కడున్నారు మా ఆఫీసర్లంతా? ఈ సైడ్ ఉన్నారు. ఈ సైడ్ ఆఫీసర్లంతా ఉన్నారు. నేను అందరినీ కూర్చోబెట్టాను. మేమందరం మీకు సేవకులం, నాతో సహా సేవకులు తప్ప పెత్తందారులం కాదు. మీరు మమ్మల్ని ఎంపిక చేశారు. నేను ఒక టీం లీడర్గా పనిచేస్తున్నా. ఒక పక్క రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఇంకో పక్క అధికార యంత్రాంగం, మూడో పక్క మీకు సేవ చేయడానికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కూడా, ఎన్డీఏ కుటుంబ సభ్యులు కూడా. అయితే ఈరోజు ఒక జవాబుదారీతనంతో పనిచేయాలని ఆలోచించాను. అందుకని బాగా పనిచేసిన అధికారుల్ని మీ ముందరనే అభినందిస్తున్నాను. బాగా పనిచేయని అధికారులుంటే కారణాలు ఏమైనా కావచ్చు, కానీ సున్నితంగా చెప్తున్నా వాళ్ళు కూడా కరెక్ట్ చేసుకోవాలి. ఏదైనా సిస్టంలో లోపాలుంటే అవన్నీ కరెక్ట్ చేసే బాధ్యత మంత్రులది, అధికారులది. అధికార యంత్రాంగం మీ దగ్గరకు వచ్చి మీరు మెచ్చే విధంగా ఆ పనులు నెరవేర్చే బాధ్యత వాళ్ళకి అప్పచెప్పాను. అందుకే ఇక్కడ చూస్తే ఇరిగేషన్లు అయితే రాష్ట్రానికంటే ఎక్కువ బాగా ఉంది. 12.5% రాష్ట్రం కంటే బాగుంది. దానికి కారణం మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో 2 పంటలకు నీళ్లు ఇచ్చాం. ఒకప్పుడు ఒకే పంట, ఇప్పుడు 2 పంటలకు ఇచ్చాం. రీసర్వే ఇరిగేషన్ అభినందిస్తున్నా. ఉంటే ఇక్కడ లేచి నిలబడండి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ 1 by 1 దగ్గరలో ఉండండి, పైకి ఎక్కండి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అభినందిస్తున్న. గట్టిగా చప్పట్లు కూడా మీరు కూడా చెప్పండి. రేపు రాబోయే 60%, 80% కావాలి.
ఓకే. రీసర్వే 72.2%. మొత్తం మీరు చూస్తే 12% రాష్ట్రాల కంటే ఎక్కువగా ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. మూడోది ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ్ స్కూల్స్ అండ్ హాస్టల్స్. రాష్ట్రం కంటే 10.3%తో 70% వచ్చారు. వాళ్ళని కూడా అభినందిస్తున్నా. వీళ్ళు కాకుండా ఫైర్ ఎన్ఓసి రాష్ట్రం కంటే వీళ్ళు 8.8% ఎక్కువ ఉన్నారు. 88% మీ అభిమానాన్ని చూరగొన్నారు. గట్టిగా చేపట్లు కొట్టి అభినందించండి. ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ 8% ఎక్కువగా వచ్చారు. అంటే 69%లో ఉన్నారు. వాళ్ళను కూడా అభినందిస్తున్నా. గట్టిగా చేపట్లు కొట్టి వాళ్ళని కూడా అభినందించండి. రెండవది శాప్ ఒకటి ఇంకా మనం క్రీడలను ప్రోత్సహించడం లేదు. ఇందులో వెనకబడ్డారు. 43% వచ్చింది. కలెక్టర్ కూడా ఆడాలి, అందరి దగ్గర ఆడించాలి. మా ఎమ్మెల్యేలు కూడా ఆటల్లో పోటీ పడి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాల్సిందిగా వాళ్ళు కూడా కొంటున్నా. వేరే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కాకుండా ఎక్కడికక్కడ క్రీడలను ప్రోత్సహిస్తే చాలా మంచి పేరు వస్తుంది. రెండవది ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దగ్గర 6.6% ఎక్కువ. దగ్గర మీరు చూస్తే ఈరోజు 79% వచ్చింది. వారిని కూడా నేను అభినందిస్తున్నా. ఇంకో పక్క సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ 73%, 6.5% అదనంగా వచ్చింది. వాళ్ళని కూడా రమ్మ. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ గట్టిగా చప్పట్లు కొట్టి మన పిల్లల్ని బాగా భోజనం పెడతా ఉంది. సరిగా చూసుకుంటున్నారు. వారిని అభినందిస్తున్నా. ఇంకో పక్కన యూరియా అవైలబిలిటీ 72% సాటిస్ఫాక్షన్ ఉంది. రాష్ట్రం కంటే 6% అదనంగా బాగా చేశారు. మొత్తం టీమునంతా కూడా పోటీపడి బాగా పనిచేశారు. యూరియా సరఫరా బాగుంది. అట్లని చెప్పి యూరియా అతిగా వాడితే యూరియానే పడుతుంది. ఆ పంట తింటే మనకు క్యాన్సర్ వస్తుంది. పరిమితిగా వాడండి. నేషనల్ ఫార్మింగ్కి వెళ్దాం. కానీ ఇప్పుడు అవసరం కొద్ది ఇవ్వకపోతే మీరు వదిలిపెట్టరు కాబట్టి అవసరం కొద్ది ఇస్తూనే మీలో చైతన్యం తీసుకొస్తాం. బాగా చేశారు. మనస్ఫూర్తిగా అభినందనలు. థ్యాంక్ యూ అమ్మా. ఇంకో పక్కన డ్రింకింగ్ వాటర్ 72% వచ్చారు. డ్రింకింగ్ వాటర్ 72% వచ్చారు. అర్బన్ ఏరియాలో వాళ్ళను కూడా అభినందిస్తున్నా. 5.5% అదనంగా ఉన్నారు. అదే సమయంలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ 78% వచ్చారు. 6% అదనంగా వచ్చారు. వాళ్ళను కూడా అభినందిస్తున్నా. మనస్ఫూర్తి గట్టిగా చప్పట్లు కొట్టండి. బాగా పనిచేసిన వాళ్ళని. పని చేయకపోతే అప్పుడు చూద్దాం. ముందు చేసిన వాళ్ళని, అండగా నిలబడిన వాళ్ళని ఆదుకోవడం, గౌరవించడం మన సాంప్రదాయం, మన సంస్కృతి. థ్యాంక్ యూ. అదే సమయంలో మన పిల్లల్ని బాగా చూసుకుంటున్న అంగన్వాడీలు 3 నుంచి 6 సంవత్సరాల కోసం చేసే దాంట్లో 5% ఎక్కువ. అంటే 75% పాజిటివ్గా వచ్చింది. అంగన్వాడీ జిల్లా అధికారిని అభినందించండి. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. వీధి దీపాలు దగ్గర 69% పాజిటివ్గా చెప్పారు. వీళ్ళకు కూడా 4.5% అదనంగా వచ్చింది. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. అదే మరి కాలేజ్ ఎడ్యుకేషన్ దగ్గర మీరు చూస్తే 75% వచ్చింది. 4% అదనంగా వచ్చింది. గర్భిణీ స్త్రీలకి భోజనం పెట్టడంలో వీళ్లే పెట్టారు. అది కూడా 84% బాగా సాటిస్ఫాక్షన్ వచ్చింది. దానికి కూడా అభినందిస్తున్నా.
ఈరోజు వీళ్ళు చేసిన పని ఇంకోటి కూడా మీరు చూస్తే దగ్గర దగ్గర 6 నెలలు 36 నెలలు పిల్లల్ని బాగా చూసుకున్నారు. ఇది కూడా 84% వచ్చింది. పిల్లల్ని చూసుకోవడంలో అతి పెద్దగా అందరికంటే బాగా చేస్తారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. థ్యాంక్ యూ అమ్మా. బీసీ హాస్టల్స్ 78% బాగున్నాయి. వారిని కూడా నేను అభినందిస్తున్నా. 4% అదనంగా వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. మళ్ళా ఇంప్రూవ్ చేసుకుంటుంది. మీరు గట్టిగా చప్పట్లు కొడితే కిక్ ఎక్కువ వస్తుంది, ఎక్కువ పని చేస్తారు. ఓకే అమ్మా. తర్వాత ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో టాక్సేషన్ 64%, 3.6% అదనంగా వచ్చింది. ఉన్నారా? ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో 64% ఉన్నారు. ఇంకా చాలా ఉంది చేయాల్సింది. కాబట్టి 80-90 రావాలి. ఓకే. ఎందుకంటే ఒకప్పుడు బ్రేక్ ఇన్స్పెక్టర్లు అంటే బ్రేక్లు వేస్తూ ఉంటారు. ఇప్పుడు బ్రేక్ ఇన్స్పెక్టర్లు అంతా స్పీడ్ పెంచాలి, బ్రేక్లని తీయేసి. ఓకే, థ్యాంక్ యూ. ఇంకో పక్క కూడా వాళ్ళు ట్యాక్సేషనే కాకుండా ఇంకో లైసెన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చెప్తాను. ఇంకో పక్కన చూస్తే పార్ట్ హోల్స్, రోడ్ల మీద పార్ట్ హోల్స్ ఉన్నాయంటే రాష్ట్రం కంటే 4% ఎక్కువ ఉంది. 55.4% వచ్చింది. R&Bలో పర్ఫెక్ట్గా చేయగలుగుతున్నాం. పంచాయతీ రాజులో నిధుల కొరత ఉంది, దానిపైన కూడా శ్రద్ధ పెడుతున్నాం, అవి కూడా చేస్తాం. రెండోది సీఎం రిలీఫ్ అయితే 82% సాటిస్ఫాక్షన్ ఉంది. రాష్ట్రం కంటే అదనంగా ఉంది. ఎక్కడ ఎవరి ఆరోగ్యం బాగలేకపోయినా ఎన్టీఆర్ వైద్య సేవనే కాకుండా ప్రత్యేకంగా సీఎం రిలీఫ్ ఇచ్చి మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటా ఉంది. మిడ్ డే మీల్ స్కీమ్ 75% రాష్ట్రంలో అందరికంటే 2.7% ఎక్కువగా ఉన్నారు. ఇంకా పెంచుకోవడానికి అవకాశం. గట్టిగా చేపట్లు కొట్టి అభినందించండి. అదే మరి స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డులు 3% అదనంగా ఉన్నారు. 75% బాగున్నారు. ఉన్నారా? స్వర్ణ గ్రామం రామ్మ, నిన్ననే స్వర్ణ గ్రామానికి స్వర్ణ వార్డుకి ఎలక్ట్రికల్ సైకిల్స్ కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశాను. ఎందుకంటే గ్రామంలో ఏ ఇంటికి పోవాలన్నా వెహికల్లో పోకపోతే రీచ్ కాలేరనే ఉద్దేశంతో ప్రతి స్వర్ణ గ్రామానికి స్వర్ణ వార్డుకి ఒక్కొక్క సైకిల్ ఇచ్చి ఇమ్మీడియట్ గా మీకు రీచ్ కావడానికి, మీకు మెసేజ్ అందడానికి, మీకు పనులు చేయడానికి వస్తే ఏర్పాటు చేశాను. ఏం తల్లి, నువ్వు ఒక పని చేయాలి. 75% ఉన్నావు, 85-90కి రావాలి. ప్రతి ఇంటికి వెళ్ళి మీరు వాళ్ళకి ఏం కావాలనో అన్ని విధాలా ఆదుకునే పరిస్థితి వస్తే మీకు వాళ్ళు అండగా ఉంటారు, అభినందిస్తారు. ఆ పని చేయాలి. ఓకే. దెన్ గవర్నమెంట్ హాస్పిటల్స్, డిఎస్హెచ్ హాస్పిటల్స్ 75%కు వచ్చారు. రాష్ట్రం కంటే 2.6% ఎక్కువ వచ్చారు. వాళ్ళు అభినందిస్తున్నా. అదే మరి గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్ని డిఎంఈ కూడా 76%లో ఉన్నారు. ఈ రెండు కూడా బెటర్గా ఆరోగ్యం కోసం ఉన్నారు. ఇంకొక పక్క ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కూడా ఉన్నాయి, అవి కూడా 70%కు తక్కువ ఉంది. కాబట్టి ఇవన్నీ వర్కౌట్ చేసుకొని ఇంప్రూవ్ చేయాలి. గట్టిగా ప్రస్తుతానికి బాగానే చేస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. రేపు రాబోయే రోజుల్లో ఇంకా ఇంప్రూవ్ చేస్తారు. థ్యాంక్ యూ అమ్మా. అదే సమయంలో ఎఫ్లైన్ సర్వే రాష్ట్రం కంటే 2.5% అధికంగా ఉన్నారు. 62%లో ఉన్నారు. 70-80 పోవాలి. ప్రతి నెల దుర్మార్గులు చేసిన పనికి మళ్ళా కరెక్ట్ చేయడానికి నేను క్యూఆర్ కోడ్ కానీ అదే మరిగా టెక్నాలజీ సపోర్ట్తో మనం చేస్తున్నాం. కానీ మీరు ఇంకా బాగా చేస్తున్నారు. రాష్ట్రం కంటే బెటర్గా ఉన్నారు. ఇంకా బాగా చేయాలి. ఆర్ఓఆర్ సర్వే కూడా 1.86% బెటర్గా ఉన్నారు. థ్యాంక్ యూ. ఇంకో పక్కన
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో క్లీనినెస్ 66% ఉన్నారు. వీధి దీపాలు 77% ఉన్నారు. ఈ రెంటిల్లో కూడా మెరుగ్గా ఉన్నారు. గట్టిగా పట్టణ ప్రాంతాల్లో పనిచేస్తున్న అధికారులను అభినందించాలి. స్కూల్ ఎడ్యుకేషన్ చాలా బాగా పనిచేస్తున్నారు. 85% వచ్చారు స్కూల్ ఎడ్యుకేషన్. మొన్న కూడా 10th క్లాస్ చాలా బాగా పరీక్షల్లో రిజల్ట్స్ వచ్చాయి. గట్టిగా చేపట్టుకుంటే అభినందించండి. ఆర్ఓఆర్ ఒకటి వీక్గా ఉన్నారు. రాష్ట్రం కంటే 2% ఎక్కువ ఉన్నా 55లో ఉన్నారు. వాళ్ళు కూడా ఆర్ఓఆర్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వర్కౌట్ చేయండి. నేను ఇచ్చే దీపం నేను ఉచితంగా ఇస్తున్నాను 3 సిలిండర్లు. దీని మీద అభిప్రాయం చూస్తే 73% సాటిస్ఫాక్షన్ ఉంది. ఇక్కడ వచ్చినప్పుడు 2% రాష్ట్రం కంటే అదనంగా ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. మహిళలపైన అత్యాచారాలు నేరాలు దీంట్లో మీరు చూస్తే పోలీస్ 1.54% అదనంగా ఉన్నారు. అంటే మొత్తం 68.28% వచ్చారు. వాళ్ళు డెఫినెట్గా దీని మీద కాన్సన్ట్రేట్ చేసి ఇంకా ఇంప్రూవ్ చేయాలి. పట్టణ ప్రాంతాల్లో గుంతలు చూస్తే ఇది కూడా ఇంప్రూవ్ అయింది. ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. విత్తనాలు కూడా 69% పబ్లిక్ సాటిస్ఫాక్షన్ ఉంది. స్వచ్ఛ గ్రామాలు వార్డులు ఇవి చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో 64%కు వచ్చారు. వాళ్ళందరినీ అభినందిస్తున్నాం. ఇక్కడ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు నెలవారీగా ఇస్తున్నారు. మీ జిల్లా 91% సాటిస్ఫాక్షన్ ఉంది. ఎవరమ్మా ఇది ఇచ్చేది మీరేనా? గట్టిగా మీ అందరికీ నెలవారీగా పింఛన్లు అందజేసే డిపార్ట్మెంట్ ని గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. ఇది 97% వెళ్ళాలి. ఒక్క పైసా అవినీతి ఉండడానికి వీలు లేదు. మీకు గౌరవంగా ఇవ్వాలి. చీదరించుకుంటే ఇవ్వడానికి వీలు లేదు. గౌరవంగా ఇవ్వాలి. కరెక్ట్ టయానికి ఇవ్వాలి. ఒక్క పైసా అవినీతి లేకుండా ఇవ్వాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్ పైన ఉంది. అది ఇస్తున్నారు. థ్యాంక్ యూ అమ్మా. ఇంకో పక్కన అన్నా క్యాంటీన్ పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టే అన్నా క్యాంటీన్ 83.16% ఉన్నారు. దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇంకా గట్టిగా చేయాలి. ఒక రోజున మీరు కూడా మంచి చెడులు వచ్చినప్పుడు 10 మందికి భోజనం అన్నా క్యాంటీన్ ద్వారా పెట్టే పరిస్థితి రావాలి. ఆ పుణ్యం మీరు కూడా కట్టుకోవాలి. ఇంకో పక్క సారథి డ్రైవింగ్ లైసెన్స్ 75% వచ్చారు. 1% అదనంగా వచ్చారు. ఇంకో పక్క హౌసింగ్ 63% వచ్చారు. రేషన్ డిస్ట్రిబ్యూషన్ కూడా 79. మీరు హౌసింగా ఏది హౌసింగ్ లో 63% వచ్చారు. మీరు ఇంకా ఇంప్రూవ్ చేయాలి. రాబోయే రోజులు అందరికీ ఇళ్ళు ఇవ్వాలి. ప్రాపర్గా కట్టించాలి. ఈ పేదవాళ్ళకు అండగా నిలబడాలి. థ్యాంక్ యూ. మీరు రేషన్ 80% వచ్చారు. నేను అడుగుతున్నా, ఏమన్నా రేషన్లో రీసైక్లింగ్ ఏమైనా అవుతుందా? మళ్ళా ఇచ్చినట్టు ఇచ్చేసి తీసుకెళ్ళిపోతున్నారా ఏంటి? లేదా నమ్మకమేనా? నమ్మమంటారా? ఇంకా మీరు ఎట్లా ఇంప్రూవ్ చేసుకుంటారో చేసుకోండి. రేషన్ డీలర్స్ కూడా గౌరవంగా మాట్లాడాలి. అదే మరి ఏపీఎస్ఆర్టీసీ బస్సులు 75% ఇంకా బెటర్గా రావాలమ్మా. నువ్వు బస్ స్టేషన్లు బాగాలేవు. ఏంటమ్మా, ఏంటి కారణం ఏంటి? నిన్న కూడా మాట్లాడా, మీ బస్ స్టేషన్లు బాగుండడం లేదు. ఇంప్రూవ్ చేయాలి అందరూ కూడా. థ్యాంక్ యూ. అదే మరిగా వెహికల్ రిజిస్ట్రేషన్ 67%. నిన్న మొన్న ఒక నిర్ణయం చేశాను, డీలర్కే రిజిస్ట్రేషన్ చేసే అధికారం కూడా ఇచ్చేశాను. మీరు మళ్ళీ అక్కడెక్కడ తిరిగే పని లేదు. నేరుగా మీరు చేసుకునే అధికారం ఇచ్చాను. ఇక్కడ ఆర్టీసీ బస్ స్టేషన్ ఒకటి
గ్రామీణ ప్రాంతాల్లో నీటి సరఫరా మైనస్ ఉంది. ఎవరిక్కడ నీటి సరఫరా? రూరల్ వాటర్ నువ్వేనమ్మా? మీది బస్సుల మీది, బస్సు పైకెక్కండి. రూరల్ వచ్చి మీది అంతేనా? మూడోది టెంపుల్ సర్వీస్ అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్ ఉన్నాడా? ఎండోమెంట్ ఉండండి, ఒక నిమిషం ఉండండి, మీ ముగ్గురు మీద పని ఉంది నాకు. ఈ రా ఎండోమెంట్ ఏడే మంత్రి గారు కూడా ఉన్నారు. టెంపుల్ సర్వీసులో 3% మైనస్లో ఉన్నారు. ఈ జిల్లాలో 51 సర్వీసుల్లో 48 ప్లస్లో ఉన్నారు. వీళ్ళు ముగ్గురే మైనస్లో ఉన్నారు రాష్ట్రం కంటే. కెన్ యూ ఇంప్రూవ్? ఏమమ్మా? ఏం స్వామి, దేవుణ్ణి సరిగా చూసుకో. నువ్వు కింద వాళ్ళు కూడా అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ చేయి. భక్తుల్ని గౌరవంగా చూసే పరిస్థితి రావాలి. అది కొంచెం వర్కౌట్ చేయండి, బాగుంటుంది. సరేనా? నువ్వు కూడా బ్రదర్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. డ్రింకింగ్ వాటర్లో ఎక్కడ కూడా నాకు చిన్న కంప్లైంట్ రాకూడదు. ఎండాకాలం అవసరమైతే ప్రత్యేకంగా పెట్టుకోండి, ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకోండి, అనుకున్న సమయానికి కరెక్ట్గా ఇవ్వండి. ఓకే. ఇక్కడికి వచ్చినప్పుడు కాన్స్టిట్యున్సీ కూడా ఇంకా మా ఎమ్మెల్యే కూడా ఎక్కువ కష్టపడాలి. ఇక్కడ జిల్లాలో 3 డిపార్ట్మెంట్ల మైనస్ ఉంటే ఈయన దగ్గర మాత్రం 13 డిపార్ట్మెంట్ల మైనస్ ఉన్నాయి. కాబట్టి ఉపన్యాసాలు అదరగొట్టాడు, పనికాడ కొంచెం వెనకబడ్డాడు. కాబట్టి ఎమ్మెల్యేకి కూడా చెప్తున్నా, నువ్వు తిరిగి మళ్ళీ ఇలాంటి రాకుండా చూసుకునే బాధ్యత డిమాండ్ చేయడమే కాదు, పని చేయడం కూడా నేర్చుకోవాల్సిన బాధ్యత కృష్ణారెడ్డి గారి పైన ఉంది. బాగా చేస్తున్నాడు, బాగా కష్టపడుతున్నాడు. ఇంకా ఇలాంటివి కూడా చేస్తే మీరందరూ కూడా నమ్మకాన్ని పెంచుకుంటారు. అది కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నేను చెప్పాను మీ అందరికీ, ఇక్కడ ఒక చిన్న విషయంలో కూడా ఇక్కడ కూడా మీరు చూస్తే డ్రింకింగ్ వాటర్ బాగా బ్యాడ్గా ఉంది, బస్ స్టేషన్లు బాగా లేవు, విత్తనాల సరఫరా బాగా లేదు, బస్సులు కూడా సరిగా లేవు. ఇవన్నీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇవన్నీ కూడా నిన్న కూడా ఒక మీటింగ్ పెట్టుకొని 40,000 మందికి లాస్ట్ మైల్లో ఉండే ఫంక్షనరీస్కి గైడెన్స్ ఇచ్చారు. రాబోయే రోజుల్లో ఇంకా ఇంప్రూవ్ అవుతారని చెప్పి తెలియజేసుకుంటూ నేను ఒకటే మళ్ళీ తుమ్మలపెంటలో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ ప్రభుత్వం చేసే విధానాన్ని మీ అందరికీ చెప్పాను. అభివృద్ధి స్పీడ్ పెంచాం, బుల్లెట్ స్పీడ్లో పోతున్నాం. ఇంకో పక్క సంక్షేమం సూపర్ 6 సూపర్ హిట్ చేశాం. మొన్ననే మీరు చూస్తే పేదల సేవలో వచ్చాం, ఈరోజు మత్స్యకారుల సేవలో వచ్చాం. మళ్ళీ రాబోయే నెలలో మళ్ళీ పేదల సేవ ఉంటుంది, ఇంకో కార్యక్రమాన్ని తీసుకుంటాం. అంటే ఎక్కడికక్కడ అందరికీ సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడానికి, అర్హతను బట్టి పైకి తేవడానికి సిద్ధంగా ఉన్నాం. మూడోది సుపరిపాలన. సమస్యలు లేని సమాజం. ఆశలుంటాయి, సమస్యలు మాత్రం పరిష్కారం చేయాలి. ఆశల్ని ఎంతవరకు పరిష్కారం చేయగలుగుతాం, వాస్తవ దృష్టితో పనిచేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఇప్పుడు నేను పెట్టింది వాట్సాప్ గవర్నెన్స్. మీ అందరికీ హామీ ఇస్తున్నాం, రాబోయే మార్చి లోపల మొత్తం అన్ని కూడా మీరు చూస్తే రెవెన్యూ రికార్డ్స్ అన్ని పరిష్కారం చేస్తాం, సర్వేలు పూర్తి చేస్తాం, బ్లాక్ చైన్ టెక్నాలజీ వాడతాం, క్యూఆర్ కోడ్ పెడతాం. ఇవన్నీ చేసి సమస్యలన్నీ పరిష్కారం చేసి మీ కలెక్టరే ఒక కార్యక్రమం తీసుకొచ్చాడు. అది కూడా ఒక కలెక్టర్కి ఒక బాధ్యత ఇచ్చాం. ఆ కార్యక్రమం మీరు చూస్తే 4 విజిట్స్ ఏ విలేజ్. ఒక అధికార యంత్రాంగం 4 సార్లు వస్తారు, మీ సమస్యలు అర్థం చేసుకుంటారు, అక్కడికక్కడే పరిష్కారం చేస్తారు, మీలో గొడవలుంటే సర్ది చెప్తారు. తర్వాత ఎప్పటికప్పుడు మాట్లాడి వీరినంత వరకు గొడవలు లేని సమాజాన్ని ఏర్పాటు చేయడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నాం. మేము గొడవలు లేని సమాజం కోసం పోతే ఫేక్ ప్రచారంతో
గొడ్డలి పార్టీ ఎప్పటికప్పుడు గొడవలు సృష్టించడానికి ముందుకు వస్తున్నారు. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, గొడవల వల్ల మనకు లేనిపోని సమస్యలు వస్తాయి, మన ఎనర్జీ అంతా కూడా వేస్ట్ అవుతుంది. ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకొని ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, తుమ్మల పెంట నా హృదయంలో ఎప్పుడూ ఉంటుంది, గుర్తుపెట్టుకుంటారు. మీరు చూపించిన స్ఫూర్తి నా జీవితంలో మర్చిపోలేను. మత్స్యకారులు చూపించిన స్ఫూర్తిని గుర్తుపెట్టుకొని మళ్ళీ మత్స్యకారుల కోసం ఇంకా ఉత్సాహంగా పనిచేసి మీ రుణం తీర్చుకుంటానని మరొక్కసారి హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. జై భారత్, జై తెలుగు తల్లి, జై హింద్. ధన్యవాదాలు సార్. ఇప్పుడు మత్స్యకారుల కుటుంబాల మహిళలకు అధిక ఆదాయం కోసం సముద్రపు నాచు సాగు పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నట్టు దీని శిక్షణ కోసం CSMCRI ద్వారా 6,70,000 రూపాయలు జారీ ఉత్తర్వులు అమలు చేయబోతున్నారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. తక్కువ కాలంలో ఎక్కువ ఆదాయం పొందే విధంగా తీర మహిళలకు ప్రత్యామ్నాయ ఆదాయ వనరుల ఏర్పాటు కోసం ఒక జీవోను జారీ చేయబోతూ ఉన్నారు. తరువాత చెక్ పంపిణీల కార్యక్రమం ఉంటుంది. మత్స్యకార సేవలో చెక్ పంపిణీ కార్యక్రమము నేడు సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని తుమ్మలపెంట గ్రామానికి విచ్చేసి మత్స్యకారుల యొక్క సేవలో భాగస్వామ్యమై అందరిలో తాను ఒకడు అని నిరూపించుకుంటూ సమగ్రాభివృద్ధే ధ్యేయంగా స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యంగా ముందుకు సాగుతూ ఉన్నారు. సార్ ఇది మనకి రీసెంట్గా ఇష్యూ అయింది సార్, మెరైన్ బోట్స్ వర్కింగ్ నౌ. సో మన మెరైన్ పోలీస్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ నేను ఒకటి చెప్పాను, సెటిలైట్ కూడా ఇంటిగ్రేట్ చేసి చేయండి. సెటిలైట్ కూడా ఇంటిగ్రేట్ చేయండి. యా సార్ ఇది డ్రోన్ ఉంది సార్, ఒకటి డెమాన్స్ట్రేట్ సార్. యా సార్ ఒకసారి చూపిస్తాం సార్. దిస్ డ్రోన్ కార్పొరేషన్ సో వేరే స్టేట్ నుంచి తమిళనాడు నుంచి పాండిచేరి నుంచి ఏదైనా బోట్ క్యాప్చర్ చేసి మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది సార్. లాంగిట్యూడ్ తో పాటు పోలీస్ ప్రూఫ్ కూడా ఉంటుంది సార్. ప్లస్ అది డిస్ట్రెస్ సిగ్నల్. దాన్ని మీరేం చేస్తారంటే ఈ జాతరలు వచ్చినప్పుడు అక్కడ పెట్టండి. ఫెస్టివల్స్ అప్పుడు పెట్టేస్తే అలర్ట్ చేయడం పోలీసులకు ఈజీ అవుతుంది. ఇంకా రాబోయే రోజులు ఇవి కాకుండా ఇది వాడుతుంది సార్. పుష్కరాలప్పుడు కూడా పుష్కరాలప్పుడు ఆల్ తమిళ్లో మెసేజ్ వస్తుంది సార్. ఇది తమిళ్లో పెట్టారు. తెలుగు అండ్ ఓకే, ఏదుంటుంది ఇవ్వండి ఇవ్వండి. సైరన్ కూడా చూపిస్తాం. సో లైవ్ వీడియో ఫీడ్ కూడా తీస్తుంది సార్. GPS ట్రాకింగ్ ఉంది సార్. సో మన పెట్రోల్ బోట్లో దీస్ రిప్రజెంటేటివ్స్ విల్ బి దేర్ సార్. సో వీఆర్ ప్లానింగ్ టు యూస్ దిస్ సార్ వన్స్ ద బోట్స్ కమ్ ఇన్ సార్. తమిళ్లో సార్ ఈ మెరైన్ పోలీస్ అప్పుడు వచ్చాయి. ఇప్పుడు మీకు ఈజీ అయిపోతాయి. సెటిలైట్ డ్రోన్ ని రెండు చేయండి, ఇంటిగ్రేషన్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోతుంది. ఆల్సో బోట్ తమిళ్లో that you are entering our territorial waters. That is what it says. And your case will be registered against you for violating the MFRA. వెరీ హ్యాపీ, Yes, thank you, వెరీ sir. నైస్. Yes, sir. మీరు ఇలాంటివన్నీ ఇన్నర్ కేసెస్ తయారు చేసుకోండి. డ్రోన్ ఛాంపియన్ ఫార్మర్ ఛాంపియన్ ఫార్మర్సా? ఏమేం చేస్తున్నారా? ఎంత పెంచారు ఈల్డ్? ఎకరాకి 53. మామూలుగా ఎంత వస్తుంది? 35-40 మధ్యలో వస్తుంది. ఇప్పుడు 50కి వచ్చారు.
దిగుళ్ళు ఎక్కువైనాయి సార్ వ్యవసాయ శాఖ అధికారులు అవన్నీ క్యూర్ చేయగలిగారా, కంట్రోల్ చేయగలిగారా తెగండి వచ్చేసారు ఇప్పుడు? ఓకే. ఇచ్చారు. వల్ల ఈ సంవత్సరం వర్షాలు తక్కువ ఉంటాయంటారు వీటికన్నిటికి. రేట్ ఎంత ఉంది? రేట్ కాదు, రేట్ ఎంత ఉంది? గిట్టుబాటు సార్ బాగుంది సార్ 4,000. ఏంటా ఇప్పుడు ఇవన్నీ కవర్స్ పెట్టారా? కవర్లు బాగా వచ్చాయా? ఎంత డిఫరెన్స్ వస్తా ఉంది మామూలు దీనికి దీనికి? డబుల్ ఇన్కమ్ డబుల్ ఇన్కమ్ వస్తుంది. రూపీస్ ఏమో నాన్ కవర్ సార్. ఇది మినిమం 90 to 100 రూపీస్ ఆటోమేటిక్ కనబడుతుంది. ఇప్పుడు ఇది ఎంతవరకు పికప్ చేయగలుగుతున్నారు జిల్లాలో? సార్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశాం సార్. ఈ సంవత్సరం 170 హెక్టేర్స్లో మనం డెవలప్మెంట్ చేస్తాం సార్. నెక్స్ట్ ఇయర్ బాగా మనం 50% సబ్సిడీ కూడా తమ ఆదేశిస్తున్నాం సార్. అవుట్ 2 రూపీస్ అయితే 1 రూపీ మనం సబ్సిడీ ఇస్తున్నాం. వాళ్ళు కూడా మనం అన్ని ఇచ్చి మార్చేయాలంటే మార్చలేము. వాళ్ళు కూడా ముందుకు వస్తే ఫాస్ట్గా చేయొచ్చు. అలవాటు మనం చేస్తున్నాం సార్. చాలా మంది వాళ్ళకి వీళ్ళకి 25% ఇచ్చి మోటివేట్ చేయాలి. కాంపిటీషన్ పెట్టి వర్కౌట్ చేయాలి. ఇంకా బాగా ఇంప్రూవ్ యా చేయండి. ఇదేంటమ్మా? కానుకోనమ్మా. ఇది ఫస్ట్ రీసెంట్గా స్టార్ట్ చేశారు. తర్వాత డాక్టర్ సంఘం అనేది ఎక్కడమ్మా? ఏ సంఘమ్మా? ఎంత చేయగలుగుతున్నారమ్మా ఇప్పుడు? ఎంత చేయగలుగుతున్నారు? ఇప్పుడు బ్రాండ్ కూడా మార్చాం. ఇప్పుడు బ్రాండ్ కూడా మార్చాము. గుడ్, ఐ వెరీ హ్యాపీ. రైతుగా సంతోషమయ్యా. ఏం చదువుకున్నావు? ఎంఎస్ చేసావు. అవి వ్యవసాయం లాభసాటిగా చేయి. గుడ్. ఏంటమ్మా ఏం చేస్తున్నారు? రాగిలడ్డ ఎంతవరకు రీచ్ అయ్యావమ్మా? 60. వాట్ ఇస్ ద టర్న్ ఓవర్? ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నువ్వేంటమ్మా ఏం చేస్తున్నావు? ఓకే సార్ ఇది సీవీడ్ మన సర్ప ద్వారా 6,000 మంది బెనిఫిషరీస్ ఈ రోజు స్టార్ట్ చేస్తున్నాం సార్. ఫస్ట్ పైలట్లో 1,250 మందిని ఐడెంటిఫై చేసి 6 సైకిల్స్ 600 మెట్రిక్ టన్స్ని డెవలప్ చేయాలనేది టార్గెట్ పెట్టుకున్నాం సార్. లాస్ట్ టైం ఈ మీటింగ్ అయిన తర్వాత దీన్ని అంతటిని కోఆర్డినేట్ చేస్తున్నాం. 10 విలేజెస్లో సీఎం. ఇది కాకుండా అమృత యూనివర్సిటీ వాళ్ళు మూడు జిల్లాల్లో చేస్తున్నారు సార్. ఓవరాల్గా 10 డిస్ట్రిక్ట్స్లోనే 6,000 బెనిఫిషరీస్ 600 మెట్రిక్ టన్స్. ఏమేం చేస్తున్నారు? సీవీడ్ నుంచి మనం శాప్ తీసుకోవచ్చు సార్, లిక్విడ్ ఎక్స్ట్రాక్ట్స్. ఇప్పుడు మన సీవీడ్ అయితే ఒక టన్ను 35,000కి ఇవ్వగలుగుతున్నాం సార్. దీంట్లో నుంచి ఎక్స్ట్రాక్ట్ తీస్తే మనకి 75%, 80% వస్తుంది. ఇది వచ్చేసి మనకి 1,20,000 వరకు మార్కెట్ వాల్యూ ఉంది సార్. అప్పుడు ఎంత వాల్యూ అడిషన్ వస్తుంది మనకి? దీని ద్వారా 60% హైయెస్ట్ వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఎంతవరకు సీడ్ నుంచి వీడ్ నుంచి వాల్యూ అడిషన్ ఎంతవరకు పర్సెంటేజ్ పోగలిగారు? ఫస్ట్ 70%కి వెళ్ళారు. ఎస్ సార్, 70% వాల్యూ ప్రొడక్షన్ ఉంది సార్. మార్కెట్ వాల్యూ దీనికైతే 35,000 ఉంటుంది, దీనికైతే 80 నుంచి 1,20,000. అడిషనల్గా వాల్యూ అడిషన్ ఎంత వస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ? మనీ యాక్చువల్గా ఒక ఫార్మర్కి బెనిఫిషియరీకి వచ్చేసి 35,000 నుంచి 40,000 వరకు ఎక్స్పెక్టెడ్ సార్. సీవీడ్ ఫార్మింగ్ అండ్ కొంచెం హోంవర్క్ చేయండి, మాట్లాడదాం. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ. ఏంటో ఏం చేస్తున్నారు? టెక్నాలజీ సార్. సుబ్బారావు గారు రాలేకపోయారు. మేము ఇప్పుడు మన ఇండియాలో డిఫెన్స్ అండ్ స్పేస్కి కావాల్సిన ఎలక్ట్రానిక్ సబ్ సిస్టమ్ అవన్నీ ఇక్కడ చేస్తున్నారు. ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ దమ్ మేమే సప్లై చేస్తున్నాం. ఇప్పుడు డిఆర్డిఓ మిసైల్స్ 30 దాకా మిసైల్స్లో మేము ప్రొడ్యూస్ చేసిన ఎలక్ట్రానిక్ సబ్ సిస్టమ్స్ యూఆర్ గోయింగ్ టు బికమ్ మంచి ఇది వస్తుంది డిఫెన్స్లో. సెటప్ ఫెసిలిటీ ఇక్కడ ఉదయగిరి కదా? మీరు ఉదయగిరి వచ్చినప్పుడు చౌదరి గారు వచ్చారు. అందులో ఎంత మోటివేట్ అయ్యారు సార్. ఈఎస్ అండ్ 7 కంపెనీస్ సార్. ఈ 3 కంపెనీస్ అతని ద్వారా పంపించారు. ఇంకా 4 కూడా ల్యాండ్ తీసుకున్నారు. వెరీ హ్యాపీ. ఈ డ్రోన్ ఉంటుంది సార్. ఇది మన ఇరాన్ వాళ్ళు ఏదైతే వాడుతున్నారో
వెరీ హ్యాపీ. యుద్ధం కూడా ఎక్కడి నుంచి చేయొచ్చు. మీరేంటి? వెంకటేశ్వరరావు నా పేరు. ఆదిత్య ప్రెసిటెక్ లిమిటెడ్ కంపెనీ. ఇది 30 ఏళ్ల క్రితం హైదరాబాద్లో స్టార్ట్ చేస్తాం. డిఆర్డిఓకి పబ్లిక్ సెక్టర్స్కి సబ్ సిస్టమ్స్ చేస్తాం. 2000 నుంచి మేము ఫార్మ్ జాయింట్ వెంచర్ విత్ ఇజ్రాయలీ కంపెనీస్. టోటల్గా చేస్తున్నాం సార్. ఇది రేంజ్ ఎక్స్టెన్షన్, ఇది షిప్ గన్, ఇది అరౌండ్ 20 crores ఈచ్ గన్, ప్లస్ లాయిటరింగ్ మిషన్స్ అని అవి ఒక ఇజ్రాయలీ కంపెనీతో టెక్నాలజీతో మాకు 51%, వాళ్ళకి 49% షేర్లో చేస్తాం. ఇప్పుడు ప్రజెంట్ మాకు ఒక 3000 crores ఆర్డర్స్ ఉన్నాయి. మాది కృష్ణా జిల్లా సార్, కైకలూరు కాన్స్టిట్యున్సీ. ఇక్కడ ఇండస్ట్రీ పెట్టి టోటల్ వెపన్స్ చేద్దామని ఇక్కడ అండి. అక్కడ మాకు ఫెసిలిటీస్ ఓన్లీ సబ్ సిస్టమ్ చేయటం ఉంది. ఇక్కడ కలెక్టర్ గారు తెలుసుకుని చౌదరి గారు ద్వారా ఆయన పిలిచారు. ఆయన ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి మాకు వెరీ హ్యాపీ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రండి ఇట్రా ఫోటో. థ్యాంక్ యూ. గుడ్ లక్. Even in our operations too, Okay. it's a combination of Israeli technology in India, and we are now so much of a requirement, the expansion move. Now we have to move out of Hyderabad to a bigger ecosystem which is supported by We are creating one of the best ecosystem here. Either drone or the space or the electronics or aerospace, everything. we feel it, sir. We sincerely see it when interactions. 45-50 ఏళ్ళ నుంచి చిన్నప్పటి నుంచి మీకు తెలుసు. థ్యాంక్ యూ అమ్మా. ఇరాన్ డ్రోన్ తయారు చేస్తున్నారు సార్. ఇరాన్, ఇజ్రాయిల్ ఈ డ్రోన్ వాడుతుంది. సో మన దగ్గర రెండు ఉంటాయి. ఇరాన్ డ్రోన్ కూడా మన దగ్గర ఉంటుంది, ఇజ్రాయిల్ డ్రోన్ కూడా మన దగ్గర ఉంటుంది. దాన్ని రెండు కూడా ఇంప్రూవ్ చేస్తారు నెక్స్ట్ వర్షన్. గుడ్. చెప్పండి. Honor to meet you, sir. థ్యాంక్ యూ. Loganathan from Shyam Metallics. We represent Shyam Metallics, the 6th largest steel manufacturer in the country. Today we produce about 16 million tons, next to JSW and Tata Steel. And we are the largest in the country for ferroalloys. And we are setting up 1 million ton facility, one of the largest in your government, in Nellore district. And the local authorities are of great support. They are getting us the land, the appropriate land that is required for this in the vicinity of the port. And the hallmark of this project is the two products, which is ZAM and tin plate, is nowhere in the southern region. Today we import tin plate, which is a huge loss. So this facility will cater to pan India from Andhra Pradesh. So that is the hallmark of this project, sir. What is the raw material you require? How much? Hot roll. In the phase 1, we will get hot roll from our own facility, from West Bengal, Odisha and Jharkhand. But eventually in phase 2, we are planning to put our own hot strip mill here, sir. Yeah, we are having a lot of service. Yes. And we get to put up Tambalam. Yes. And also Kobalapur, Ananta. This corridor, it will be easy for you. Of course. In between you can put it, or otherwise here. This year we are going to start the Tambalam operation. We'll keep in mind, sir. But this ecosystem is great, sir. Huge operation is going to happen. Steel Andhra Pradesh is going to become a hub. Yes. This facility will fetch more than 2,000 jobs. We have given representation regarding our new project from Shyam Metallics. It is given to TG Bharat, sir. Mr. Minister Garu, it is around 50,000 crores. This project is 3,500 crores, sir. And again we are coming for Total 50,000 crores. 50,000 crores. For the hot strip mills. And we are very thankful to Kalkar sir, because we went to Tamil Nadu first, we went to Orissa, we came to AP, then we went to Visakhapatnam. Once my management came to Nellore, within 15 days, sir has been very specific, very Now, good. your location is there? Manapur. Okay. We are very happy. Thank you, sir. Area. Thank you, sir. Thank you. ఎక్కువ సముద్రం సార్. సముద్రంలో మన సో ఇది శాటిలైట్ బేస్డ్ కమ్యూనికేషన్ సిస్టమ్. ఇదే సార్ ట్రాన్స్పౌండర్ మనం చెప్తాం. ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్ రెండు ఉంటాయి. ఇది ఏం చేస్తుందంటే మనకు జీపీఎస్ రిసీవర్ అండ్ శాటిలైట్ కమ్యూనికేషన్. బేసికల్లీ ఏం చేస్తుందంటే ట్రాకింగ్, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కోసం. సో ఇది జియో ఫెన్సింగ్ని అండ్ వాటర్ లెవెల్స్, స్టేట్ వైడ్ అండ్ ఇంటర్నేషనల్ వాటర్ లెవెల్స్. సో ఎప్పుడైనా వాళ్ళు బార్డర్ క్రాస్ చేస్తున్నప్పుడు అలర్ట్ వచ్చేస్తుంది. Oh, that's okay. That is where this is connected to what? So this is connected to the satellites. Satellite. Yes, sir. ఇది మనకు 22,000 కావాలి సార్. ఇప్పుడు దాకా 4,000 ఫిక్స్ చేసాం, మిగతా ఫిక్స్ చేస్తున్నాం. That is where I told my collector, through satellite ways, we are also working.
satellite base, we are going to various applications. RTGS. This is one application. As soon as they enter, it will come. Immediately drone will go and announce there itself. Still they won't go, immediately will arrest. Yes. అదేమో ఫిష్ ఫైండర్ సార్ అది సముద్రంలో చేపలు తిరుగుతున్నది కూడా కనిపిస్తుంది సార్ నా ఇప్పుడు అది ఎట్లా ఉంటుంది దాన్ని కూడా ట్రాకింగ్ పెడుతున్నాం. అది అక్కడ ఉంటుంది సార్. ఆ ట్రాకింగ్ పెట్టి ఎంతవరకు ఎక్కిరిస్తుంది ఈ టెక్నాలజీ చూసుకోండి, మనకుండే టెక్నాలజీ చూసుకోండి. మీరు వర్కౌట్ చేయాల్సిన దీన్ని ఎట్లా ఇంటిగ్రేట్ చేయగలుగుతారో ముందు నెల్లూరు జిల్లాకు చేయండి. ఇదేమో రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా మన రిలయన్స్ ఫౌండేషన్ సార్ మీరు 2012లో స్టార్ట్ చేసి సార్ 3000 మందితో వాయిస్ మెసేజ్ సార్ ఇప్పుడు 1,38,000 మందికి సార్ మొత్తం ఇక్కడ మన డేటా ఇస్తున్నాం సార్. బ్యాన్ లో వచ్చినటువంటి అందరి మత్స్యకారుల డేటా మన దగ్గర ఉంది సార్. ప్రతిరోజు మన ప్రభుత్వ పథకాల సమాచారం. ఈవెన్ వీ హావ్ టు డూ వన్ మోర్ థింగ్, ఆల్ మెకనైజ్డ్ అండ్ ఆల్సో మోటరైజ్డ్ ఆల్ వెహికల్స్ GPS పెట్టేసి ఆ GPS ను కూడా దీనికి ఇంటిగ్రేట్ చేసి ఎవరైతే అయి ఉంటాడో అతని యాక్టివిటీ అండ్ ఆల్సో ఎంత వచ్చిందో కూడా ప్రొడక్టివిటీ అవన్నీ అనలైజ్. అవును సార్, మనకు నాభమిత్ర యాప్ ద్వారా మనకు అది చేయండి, వాటర్ బాడీస్ చేయండి, అన్ని కూడా వర్కౌట్ చేయండి. మనకు మచిలీ అప్లికేషన్ కూడా ఉంది సార్. ఇది మచిలీ అప్లికేషన్ లో ఫార్మర్ No, we are very happy. All these things are possible, but you prove it. Proof of concept you can establish. సార్ ఇది మన పబ్లిక్ వాటర్ బాడీస్ లో Yeah. సో దీన్ని ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాం సార్. ఈసారి భారత్న ఎంత చేస్తున్నారు? 100 crores కావాలి. 100 crores ప్లాన్ మరి చెప్పినట్టు మొన్న మనం అందరికీ లెటర్స్ రాశాం సార్. మీరు అన్నారు 3 నెలలు చాలా ఇంపార్టెంట్ సార్. జూలై, ఆగస్టు 30,000 కోట్ల ఆదాయం వస్తుంది సార్ మొత్తం. వర్కౌట్ చేసుకోండి. దీన్ని ప్లాన్ చేస్తున్నాం సార్. వర్కౌట్ చేసుకొని గో ఆల్ అవుట్. అంటే వాల్యూ అడిషన్కి వెళ్ళండి, హెల్త్ కూడా ఇంప్రూవ్ చేయండి, రెండు పెట్టండి. చెప్పినట్టుగా మార్కెటింగ్ కూడా ఎస్టాబ్లిష్ చేయండి. డ్యామ్ పంచాయతీలకు కూడా కొంత ఆదాయం. ఓల్డ్ ఫ్యాషన్ ఫ్రై సార్, అది కూడా పెద్ద ఫ్రై సార్. అదేమో ఇవన్నీ కూడా మీరు ఒకసారి నాకు ప్రజెంటేషన్ చేద్దరు. యూ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్. ఒక మోడల్ కింద కాంబినేషన్ ఆఫ్ ప్రోడక్ట్స్ అండ్ ఆల్సో వాల్యూ అడిషన్ అండ్ ఆల్సో సప్లై డిమాండ్ చైన్. ఇక్కడ DRDA డిపార్ట్మెంట్ రెండు అనుసంధానం. కొన్ని దిక్కల ఇది కూడా చేయండి, డ్రోన్ డెలివరీ కూడా ఇవ్వండి. ఫ్రెష్ ఈ నుంచి పెట్టి ఒక 50 మంది వాళ్ళు పెట్టుకుంటే ఎవరికి కావాలో వాళ్ళకి పంపిస్తారు. మోడల్ చేయండి. ఏంటమ్మా? So in our company we have advertised fish processed waste into high value added ingredients, fish collagen and fish gelatin, and even shrimp shells also we have advertised into shrimp oil, shrimp development and shrimp protein hydrolysis paste and powders. So for human grade applications and feed. ఎంతవరకు మీరు ఇప్పుడు సీవీడ్ వాడుతున్నారు? ఓడర్లింగ్ లేదు సార్, ఇది మన ఫిష్ వేస్ట్ సార్. తమరు రీసైక్లింగ్ పెట్టారు, రీసైక్లింగ్ వస్తుంది. 17 యూనిట్స్ ఉన్నాయి సార్ మన దగ్గర. చాలా జగదీష్ ఎంత పర్సెంటేజ్ చేస్తున్నారు ఇప్పుడు? 150 కదమ్మా, కాదు 150 టోటల్ హౌ మచ్ we are able to dispose, deal with waste, total production end to end. So every day we are collecting around 9 tons of shrimp heads and shells. So 5 tons of 5 tons of shrimp protein hydrolysis and shrimp protein hydrolysis paste we are manufacturing, sir. From that we get 20 kg of only just 2% of shrimp oil, sir. So these are products we What is the scope? I am asking you. Nutraceutical, pharmaceutical applications, sir. Feed and food grade applications, sir. In Thailand and Southeast Asia regions, they use this shrimp protein hydrolysis as seasoning, savory. మీరు ఒక పని చేయండి, వీళ్ళందరూ చేసి ఒక వర్క్ షాప్ పెట్టండి. ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ మీరు చెప్తే నాకు ఒక ఐడియా ఇస్తే దాన్ని బట్టి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తాం. 1/5 మాత్రమే చేస్తున్నాం సార్. ఎవ్రీ ఇయర్ డబుల్ ఇవ్వాలి. యూ హ్యావ్ టు గో ఆల్ అవుట్. ఇదే కంటిన్యూ చెప్తారు. వేస్ట్ అంతా ఇట్లాంటి యూనిట్స్ 17 ఉన్నాయి సార్ మనకు. 17 ఉన్నాయి కదా సార్, బట్ దే ఆర్ యూజింగ్ లాట్ ఆఫ్ కెమికల్స్, సార్. We should not use. యూజ్ చేస్తే మన వాళ్ళు చాలా స్మార్ట్ గా ఉంటారు. యు ఆర్ ఆల్ ఎక్స్ట్రా స్మార్ట్ ఆంధ్రప్రదేశ్. That is the problem. If you do genuinely, all of us, then lot of business. Dr. Sitaram Mishkar వాళ్ళ అబ్బాయి జగదీష్ గారు మాకు ఫండ్స్ ఇస్తారు. స్టార్ట్ జగదీష్ కూడా మాకు 3 years జగదీష్ నుంచి అంతా ఫుల్ ఫ్లెజ్ సపోర్ట్ ఇస్తారు. వీళ్ళ సపోర్ట్ అమ్మా ఇవన్నీ కూడా వర్కౌట్ చేద్దాం. మీరు వర్కౌట్ చేయండి, బాగా చేస్తున్నారు.